మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం పైన మరి ఆన్లైన్ బైబిల్ స్టడీ క్లాస్కి మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రతి వారం కూడా మరి మనం అందరూ కూడా దేవుని యొక్క వాక్యం దగ్గర చేరి ప్రభు మరి మనకు నేర్పించాలనుకున్నటువంటి ఆత్మీయ సంగతులను మనందరూ కూడా నేర్చుకుంటూ ఉన్నాం. మరి బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మరి ఆ గ్రంథకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉంటారు. మిగతా పుస్తకాలు, ప్రపంచంలోని మిగతా పుస్తకాలకు పరిశుద్ధ గ్రంథానికి తేడా ఏంటి అంటే, మిగతా పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు ఆ గ్రంథకర్త మీకు తోడుగా ఉండరు, ఆ పుస్తకం మాత్రమే ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎప్పుడైతే మరి మనం తెరచి ప్రార్థనాపూర్వకంగా ధ్యానిస్తామో అప్పుడు దానిని రచించినటువంటి అసలైన గ్రంథకర్త, వాస్తవంగా దేవుడు కొంతమంది మనుషులను ఉపయోగించుకున్నారు దీన్ని వ్రాయడానికి, సుమారు 40 మంది ఉన్నారు. అయితే వీరి వెనుక అసలు గ్రంథకర్త, రియల్ ఆథర్ ఎవరు అంటే దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 21 ప్రకారం మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మదేవుడే అసలైన నిజమైన గ్రంథకర్త కాబట్టి ఆయన ఆ సమయమందు మనకు తోడుగా ఉంటారు. ఎందుకు ఆయన ఆ సమయమందు మనకు తోడుగా ఉంటారు? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక పుస్తకాన్ని చదువుతున్నారనుకోండి. ఆ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ పుస్తకాన్ని రాసిన గ్రంథకర్తే మీ దగ్గర ఉంటే, ఆ పుస్తకాన్ని చదువుతున్న మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, మీకు ఏదైనా క్లారిఫికేషన్ రావాలి ఎందుకు ఇలా చెప్పారని, గ్రంథకర్త పక్కనే ఉంటే ఏం చేస్తారండి? ఆ గ్రంథకర్త వెంటనే మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు కదా, క్లారిఫికేషన్ ఇస్తారు కదా, అప్పుడు మీకున్న డౌట్ క్లియర్ అయిపోతుంది. సో కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలకు పరిశుద్ధ గ్రంథానికి తేడా ఏంటంటే, ఆ పుస్తకాలు మీరు చదువుతున్నప్పుడు ఆ గ్రంథకర్త మీకు తోడుగా ఉండరు, ఆ పుస్తకం మాత్రమే ఉంటుంది. ఇక ఏ డౌట్స్ వచ్చినా అది మీరు ఇంకా మీరు ఎఫర్ట్ పెట్టి తెలుసుకోవాలి. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసేటప్పుడు దీని అసలు గ్రంథకర్త దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి ఆయన మనకు తోడుగా ఉండి, మరి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ప్రకారం మనం చూసినప్పుడు ఆయనే మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును అని అక్కడ రాయబడి ఉంటుంది. అంటే పరిశుద్ధాత్ముడే మరి ఈ వాక్యం యొక్క భావాన్ని కూడా మనకు తెలియచేస్తాడు. పరిశుద్ధాత్ముడే మరి యేసుక్రీస్తు ప్రభువుని గురించిన విషయాలు, లోతైనటువంటి సంగతులను ఆయనే మనకు బయలుపరుస్తారు. మనకు తెలియనటువంటి విషయాలు, ఆ లోతైనటువంటి విషయాలు, ఆత్మీయ విషయాలు, పరలోకానికి సంబంధించినటువంటి విషయాలు, ఆత్మీయతకు సంబంధించినటువంటి విషయాలు, మన యొక్క స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకొని ఏ రీతిగా జీవించాలో, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే అసలు గ్రంథకర్తగా ఉండి మరి మనకు ఆయన నేర్పించే దేవుడై ఉన్నారు. సో కాబట్టి అందుని బట్టి నిజంగా మరి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథాన్ని మరి మనం ప్రార్థనా పూర్వకంగా ధ్యానించే ప్రతిసారి కూడా ఆయన మనకు తోడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మంచిదండి, చాలా సంతోషం. మరి ప్రతి వారం కూడా మరి మనం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైనటువంటి రీతిలో, సో అందుకే మన యొక్క బైబిల్ స్టడీస్, ఇక్కడ నేను మీకు టీచ్ చేస్తున్నటువంటి బైబిల్ స్టడీస్ ఎటువంటి అప్రోచ్తో, లేక ఎటువంటి విధానంతో మరి మనం ఇక్కడ ధ్యానం చేస్తున్నామో మనం చూసినట్టయితే ఓకే, ఈ స్లైడ్ మీద, ఫస్ట్ స్లైడ్ మీద ఉన్నటువంటి ఫస్ట్ లైన్ చదవండి. మీకు స్లైడ్ కనిపిస్తుంది కదండి? ఎస్, నో, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, గుడ్. సో అయితే ఆ ఫస్ట్ లైన్ చదవండమ్మా ఎవరైనా. A systematic, in-depth, practical, and life transformative Bible study. రైట్. మన బైబిల్ స్టడీ ఎటువంటి బైబిల్ స్టడీ? సో ఎందుకు మనం ఈ యొక్క బైబిల్ స్టడీ చేస్తూ ఉన్నాం? ఓకే, సో ఎందుకు మనం ఈ యొక్క బైబిల్ కాలేజ్లో లేక బైబిల్ యొక్క స్టడీస్ని మరి మనం చేస్తున్నామంటే, సో ఏ విధానంతో మనం చేస్తున్నాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఏ సిస్టమాటిక్, సో ఒక క్రమమైనటువంటి రీతిలో. సో ఓకే, సో మరి మనం ఒక పుస్తకాన్ని తీసుకున్నప్పుడు బైబిల్లో, లేక ఒక అధ్యాయాన్ని తీసుకున్నప్పుడు, ఓకే, సో దానిని మరి మనము గమనించవలసినటువంటి రీతిలో గమనిస్తూ, దానిని అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకుంటూ, ఓకే,
సో వాక్యం విషయానికి వచ్చేటప్పటికండి వి మస్ట్ హ్యావ్ వన్ ఎయిమ్. మీ దగ్గర కనుక పెన్ పేపర్ లేక నోట్బుక్ డైరీ కనుక ఉన్నట్లయితే రాసుకోండి. సో వి మస్ట్ హ్యావ్ యాజ్ బైబిల్ రీడర్స్ వి మస్ట్ హ్యావ్ ఎన్ ఎయిమ్, ఏఐఎం అని రాసుకోండి. ఓకే, ఎయిమ్కి స్పెల్లింగ్ ఏంటి చెప్పండి ఎవరైనా? ఎయిమ్ ఈ స్పెల్లింగ్ ఏంటి? I have been eating with my AIM. friends. ఏఐఎం, ఎయిమ్ కదండి. ఓకే, సో దానికి అర్థం ఏంటి తెలుగులో? ఎయిమ్ గోల్. ఒక గురి కదా, రైట్. సో ఇప్పుడు ఆ ఏఐఎంకి నేను ఒక అబ్రివేషన్ చెప్తాను, మీరు రాసుకోవచ్చు పక్కన. ఏ మామూలుగా ఎయిమ్ అంటే వి మస్ట్ హ్యావ్ అన్ ఎయిమ్ అని చెప్పాను కదా బైబిల్ స్టడీ చేసేటప్పుడు. ఏంటి ఆ ఎయిమ్ అంటే ఆ అక్షరాలను ఉంటుంది, ఏఐఎం. నౌ ఏ స్టాండ్స్ ఫర్ ఆథర్స్ అని రాసుకోవచ్చు మీరు, ఆథర్స్. ఐ స్టాండ్ ఫర్ ఇంటెండెడ్, ఎం స్టాండ్స్ ఫర్ మీనింగ్. ఓకే, రాసుకుంటారండి. ఏ ప్రక్కన ఆథర్స్, ఏయుటిహెచ్ఓఆర్ అపాస్ట్రఫిఎస్ ఆథర్స్. ఐ అనేది పక్కన చిన్న డాష్ పెట్టి ఇంటెండెడ్, ఐఎన్టిఎన్డిడి ఇంటెండెడ్. తర్వాత ఎం అనేది పక్కన డాష్ పెట్టుకొని ఎం స్టాండ్స్ ఫర్ మీనింగ్. సో ఇప్పుడు ఆ మూడు పదాలు కలిపి చెప్పండి ఎవరైనా. ఆ మూడు పదాలు కలిపి చెప్పండి, ఏం రాసుకున్నారు? Author's intended meaning. ఓకే, ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్ అంటే అర్థం ఏంటి తెలుగులో? చెప్పండి, పర్లేదు, ఎవరైనా చెప్పండి, మాట్లాడండి, నో ప్రాబ్లం. దాన్ని రచించిన వ్యక్తి యొక్క ఉద్దేశం. ఓకే, ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్ అంటే గ్రంథకర్త ఉద్దేశించిన అర్థము. అంటే ఒక పుస్తకాన్ని రాసేటప్పుడు ఓకే, ఆ పుస్తకాన్ని రాసే ఆ ఆథర్, రచయిత ఉన్నారుగా, సో అతనికి ఒక ఉద్దేశం ఉంటుంది, ఒక విషయాన్ని రాస్తున్నాడంటే కదా. సో అలాగా ఇప్పుడు దేవుడు కూడా మనకు పరిశుద్ధ గ్రంథాన్ని మనకు ఇచ్చారంటే, ఆయన వాక్యాన్ని మన చేతులకు ఇచ్చారంటే, సో మనకి ఇన్ని 66 పుస్తకాలు అంటే ఇది దో ఇట్ ఈస్ వన్ బుక్, మనకు యాక్చువల్లీ ఒక పుస్తకం కనిపిస్తుంది కదా. ఆ ఒక్క పుస్తకాన్ని ఓపెన్ చేస్తే అందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయండి? 66 పుస్తకాలు ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 39. 39 ఉన్నాయి. కొత్త నిబంధనలు 27. 27. ఓకే, 37 అన్నావా? 27. ఓకే, 27, గుడ్ గుడ్. ఓకే, సో 39 ప్లస్ 27 కదా. సో అంటే మనకు యాక్చువల్లీ వాస్తవంగా ఇది ఒక పుస్తకమే, కానీ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేయగానే మరి మనకు 66 పుస్తకాలు మనకు కనిపిస్తాయి. సో కాబట్టి ఇప్పుడు దీని యొక్క దేవుడు ఈ యొక్క పాత నిబంధనలు 39, అలాగే క్రొత్త నిబంధనలు 27 పుస్తకాలు రాయడానికి సుమారు 40 మంది గ్రంథకర్తలను దేవుడు ఉపయోగించుకున్నాడు. నో డౌట్ అబౌట్ దాట్. ఓకే, సో దేవుడు ఈ 40 మంది గ్రంథకర్తలను ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఓకే, వారి వెనుక అంటే వారికి ఆ సందేశాన్ని బయలుపరిచింది, తెలియచేసింది, అలా వ్రాయమని చెప్పింది అసలైన గ్రంథకర్త ఎవరు? దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే కదండి. సో కాబట్టి ఆ యొక్క ఆథర్ ఆయన కాబట్టి ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్ అని చెప్పాను. వీ మస్ట్ హ్యావ్ అన్ ఎయిమ్ వైల్ రీడింగ్ ద స్టడింగ్ ద మెడిటేటింగ్ ద బైబిల్ అని. సో ఆ ఎయిమ్ ఏంటి అంటే నథింగ్ బట్ నోయింగ్ ద ఆథర్స్ ఇంటెండెడ్ మీనింగ్. గ్రంథకర్త ఉద్దేశించిన అర్థము మనం తెలుసుకోవాలి. అంటే ఒక అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, ఒక వచనాన్ని చదువుతున్నప్పుడు, సో ఆ వచనాన్ని లేక ఆ అధ్యాయాన్ని లేక దేవుడు ఒక చోట ఒక మాట చెప్పారంటే, సో అది ఎందుకు మరి ఆయన ఉద్దేశం ఏమైందో దాని వెనుక మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా మన జీవితానికి ఎలా వ్యాఖ్యానించాలి, హౌ టు అబ్జర్వ్, హౌ టు ఇంటర్ప్రెట్ అండ్ ఆల్సో హౌ టు అప్లై టు అవర్ లైఫ్స్. మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం 2026లో జీవిస్తున్నటువంటి ఈ జనరేషన్లో ఓకే జీవిస్తున్నటువంటి మరి మనకు హౌ డు వి అప్లై. సో ఈ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి ఆ సెక్షన్నే నేను ఇక్కడ సిస్టమాటిక్ అని వన్ వర్డ్లో మెన్షన్ చేశాను. చూసారు కదండి. సో మనం ఎటువంటి అప్రోచ్తో ఈ బైబిల్ స్టడీ చేస్తున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్. సో ఈ విషయాలన్నీ కూడా కన్సిడర్ చేసి లెక్కలోకి తీసుకొని మనం ఒక్కొక్క అధ్యాయాన్ని బైబిల్లో దేవుని చిత్తమైతే మొత్తం బైబిల్లో ఉన్నటువంటి 66 గ్రంథాలు
అన్ని అధ్యాయాలు, అన్ని వచనాలు కూడా మరి మనం ఇందులో కంప్లీట్ చేయాలి అన్నది మన ముందున్నటువంటి ఒక ప్రణాళిక. సో అది సిస్టమేటిక్గా మనం చేసినప్పుడే మనకి ఇంకా అసలైనటువంటి అర్థాన్ని మనం గ్రహిస్తాం. ఇప్పుడు చూడు, కొంతమంది ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్తారు. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఏదో ఒక వచనం తీసుకొని దానికి ఏదేదో యాడ్ చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో ఓకే, సో అలా కాకుండా మరి అసలైన గ్రంథకర్త దేవుడు కాబట్టి, సో ఆయన ఉద్దేశం ఏంటి? సో ఇంకా మనం ఇంకెక్కడ కూడా డివియేట్ అవ్వకుండా, అంటే ఇంకా రాంగ్ ఒపీనియన్స్లోకి లేక రాంగ్ టీచింగ్స్లోకి ఓకేనండి, మరి మనం వెళ్ళకుండా యాక్చువల్ ట్రూ టీచింగ్లో ఉండడానికి లేక రైట్ డాక్టర్నే మనం బిలీవ్ చేయడానికి ఈ అప్రోచ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రైట్. సో నెక్స్ట్ ఇంకా నేను చెప్పినట్టుగా ఇది ఇన్ డెప్త్, అంటే ఒక లోతైనటువంటి విధానంతో కూడుకున్నటువంటి ఒక అధ్యయనం. సో బైబిల్ ఎప్పుడు మనం ఏదో పైపైన చదివేసి ఇంకా అయిపోయిందిలే ఈరోజు అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఓకే, సో మీరు దాన్ని ఇన్డెప్త్గా, అంటే కొన్ని సంగతులను అబ్జర్వ్ చేస్తూ కొన్ని ప్రశ్నలు వేసుకుంటూ, ఓకేనండి, ఆ వచనం, ఒక్క వచనాన్ని మీరు తీసుకున్న ఆ వచనం యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా లెక్కలోకి తీసుకొని, అది ఏ విధానంలో రాయబడిందో ఆ స్ట్రక్చర్ని కూడా లెక్కలోకి తీసుకొని, ఓకే, సో దాని యొక్క కాంటెక్స్ట్ లెక్కలోకి తీసుకొని, అంటే ఆ యొక్క ముందు చెప్పబడినటువంటి వాక్య భాగాలు వెనక ఉన్నటువంటి వాక్య భాగాలతో దీనికి ఉన్న కనెక్షన్ ఏంటి ఇక్కడ, ఓకేనా? సో కాబట్టి ప్రభు అక్కడ ఆ మాట తెలియజేశారంటే కొంచెం మనం డెప్త్లోకి వెళ్ళి, ఓకే, దాని యొక్క ఆత్మీయ అర్థాన్ని పరిశీలించేటటువంటి ఒక అధ్యయనమే ఇన్ డెప్త్, ఓకే అని మనం పిలుస్తున్నాను ఇక్కడ నేను. రైట్. ఇంకా నెక్స్ట్ ఏంటండి, ఇట్ ఈస్ ప్రాక్టికల్ అట్ ద సేమ్ టైం. అంటే ఇదేదో కేవలం మనం ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఈ బైబిల్ స్టడీ మనము చేయట్లేదు, లేకపోతే మనం కొంత నాలెడ్జ్ గెయిన్ చేయడానికి మాత్రమే ఇది ఈ స్టడీ చేయట్లేదు, లేకపోతే ఏదో ఒక సర్టిఫికేట్ కోసం మరి మనం దీన్ని చేయట్లేదు. ఓకే, సో కాబట్టి దెన్ ఫర్ వాట్? సో ప్రాక్టికల్ అన్నప్పుడు ఇది ఈ వాక్యాన్ని నా జీవితానికి ఇప్పుడు, ఓకే, నా పరిస్థితులకు, నా జీవితానికి, లేకపోతే నా కుటుంబానికి, లేకపోతే నా యొక్క మరి వర్క్ లైఫ్ కూడా, ఓకే, నేను ఎలాగ అన్వయించుకొని నేను ప్రభు కొరకు జీవించాలి. సో ప్రాక్టికల్గా అందుకే నేను కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కానీ, లేకపోతే కొన్నిసార్లు మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏవైనా దానికి సంబంధించిన ఉంటే షేర్ చేయమని కూడా టెస్ట్ మనీ లాగా చెప్తుంటాం. ఎందుకంటే దేవుని ఇతర పుస్తకాలకు బైబిల్ గ్రంథానికి మరి యొక్క తేడా ఏంటి అంటే, మిగతా పుస్తకాలన్నీ కూడా చూడండి మరి మనం చదివేసి వదిలేస్తాం. ఓకే, సో మోస్ట్లీ ఆల్ దోస్ బుక్స్ ఆర్ ఫర్ ఇన్ఫర్మేషన్ కదా. సో ఇప్పుడు నేను అక్కడ రాసినటువంటి లాస్ట్ పాయింట్ ఏంటంటే లైఫ్ ట్రాన్స్ఫర్మేటివ్ బైబిల్ స్టడీ అని చెప్పాను కదా. సో మిగతా పుస్తకాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ కోసమే, కానీ దేవుని వాక్యం పరిశుద్ధ గ్రంథం మాత్రము ట్రాన్స్ఫర్మేషన్. ఏ ట్రాన్స్ఫర్మేషన్? లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, మన జీవితమే మారడానికి. ఓకే, సో కాబట్టి ఈ మన జీవితాన్ని ఎవరు మార్చలేరు. ఏ మనిషి, లేకపోతే ఏ ఫిలాసఫీ, ఏ ఐడియాలజీ, లేకపోతే ఏ లైఫ్ స్టైల్, లేకపోతే ఏది ఎవరు కూడా మార్చలేరు. ఏ టెక్నాలజీ మార్చలేదు. సో ఓన్లీ మన జీవితం, మన హృదయం, ఓకే, మారాలంటే కేవలం ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ గాడ్. సో దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి అది ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది? వాక్యం ద్వారా. అందుకే మనకు వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాన్ని వాక్యము అనే పునాది మీదనే మనము మన జీవితాన్ని కట్టుకోవాలి. రైట్. మిగతా విషయాలు చాలా ఉన్నాయి. చాలామంది మిగతా వాటికి ఎంఫసిస్ ఫోకస్ చేస్తూ ఉంటారు. అయితే మరి మనము బ్యాలెన్స్డ్ బిలీవర్స్గా ఉండాలి అంటే మాత్రం ఖచ్చితంగా వర్డ్ సెంటర్డ్ బిలీవర్స్గా మనం ఉండాలి. వాక్య కేంద్రిత క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడే ఇక ఎక్కడా కూడా మరి మనం దారి తప్పకుండా, లేకపోతే రాంగ్ వేలోకి వెళ్ళిపోకుండా, లేక రాంగ్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోకుండా, రాంగ్ డాక్టర్లోకి వెళ్ళిపోకోకుండా, ఒక ఎక్స్ట్రీమ్లోకి వెళ్ళిపోకోకుండా, రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా, రైట్. సో దేవుని కేంద్రిత, వాక్య కేంద్రిత జీవితం ఉన్నప్పుడు మనం సరైన దారిలో ఉంటాం. సో అందువల్ల ఈ బైబిల్ స్టడీ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది నేనైతే నమ్ముతున్నాను. సో అందులో భాగంగానే మరి మనం రోమాపత్రిక అధ్యయనం చేస్తున్నాం. ఇంతవరకు కూడా మరి మనము 12 అధ్యాయాలు మనము ముగించాం. ఈ రోజున 13వ అధ్యాయాన్ని ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం. సో రోమన్స్ చాప్టర్ 13. ఓకే, సో ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకుని మరి చదవండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ టైటిల్ ఏంటి?
ఈ అధ్యాయానికి ఇవ్వబడినటువంటి టైటిల్ ఏంటి, థీమ్? Put on the Lord Jesus Christ. ఓకే, యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకొనుట. ఓకే, పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఈ మాట కరెక్ట్గా ఎక్కడ నేను తీసుకున్నానంటే చివరి వచనం. ఈ అధ్యాయంలో మనకు 14 వచనాలు ఉన్నాయి, చిన్న అధ్యాయము. సో లాస్ట్ వర్స్లో ఆ మాట ఉంటుంది. ఒకసారి ఎవరైనా చదువుతారా? వర్స్ 14, చాప్టర్ 13 వర్స్ 14. మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఓకే, రైట్. సో ఫస్ట్ పార్ట్లో ఉంది కదా, సో మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై. సో అంటే అల్టిమేట్గా ఈ కొన్ని విషయాలన్నీ చెప్పిన తర్వాత పౌలు గారు ఇంకా ఆ మాట అప్పుడు చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పటిదాకా చెప్పాను కదా, సో ఇప్పుడు ఇది ఒక్క మాటలో నేను దీన్ని కంక్లూడ్ చేయాలి అంటే ఇది అని చెప్తున్నారు. ఏంటి? ఇంకా మీరు యేసుక్రీస్తుని ధరించుకొని జీవించండి అని. అప్పటిదాకా దానికంటే ముందు కొన్ని ప్రాక్టికల్ విషయాలు చెప్పారు, అవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం వన్ బై వన్. ఇంకవన్నీ చెప్పిన తర్వాత చివరికి అంటే చెప్పిన సారాంశం మనంతటిని కూడా జస్ట్ ఒక ముక్కలో, ఒక ఫ్రేజ్లో, ఒక లైన్లో ఇక ఆయన చెప్పి ఈ అధ్యాయాన్ని ముగించారు. కాబట్టి ఇక మెట్టుకు మీరు ఏం చేయాలి? ఇక ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై ఉండాలి. పుట్టింగ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. హౌ డు వీ డూ దిస్ ప్రాక్టికల్గా? యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవడం అంటే ఏంటి? మనం మామూలుగా ఎలాగైతే ఒక డ్రెస్ మనం వేసుకుంటాం కదా. ఓకే, సో కాబట్టి ఇప్పుడు ప్రభు అయిన యేసుని ఎలా ధరించుకోవాలి? హౌ డు యూ పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? ఓకే, సో కాబట్టి అది వెరీ ఇంట్రెస్టింగ్ థీమ్ ఆల్సో. ఈ అధ్యాయంలో మరి ప్రాక్టికల్ విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయానికి వస్తే మరి మొదటి 11 అధ్యాయాలు కూడా ఆయన కొన్ని దేవునికి సంబంధించిన సువార్తకు సంబంధించినటువంటి సత్యాలు తెలియచేశారు. 12 నుంచి ఇక చివరి అధ్యాయం 16 వరకు కూడా ఇట్స్ ఏ ప్రాక్టికల్ సెక్షన్. సో పౌలు రాసిన ప్రతి పత్రికలో కూడా ఓకే 2 భాగాలు ఉంటాయని చెప్పాను. ఓకే, గుర్తున్న వాళ్ళు మరి చెప్పండి. ఆయన రాసిన టోటల్ 14 లెటర్స్లో, 14 పత్రికల్లో ప్రతి పత్రికను కూడా మనం 2 విభాగాలుగా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ పార్ట్లో ఆయన దేన్ని రాస్తారు, సెకండ్ పార్ట్లో ఏముంటుంది? తెలిసిన వారు త్వరగా మైక్ ఆన్ చేసుకొని చెప్తారా? థియాలజీ. ఓకే, ఫస్ట్ పార్ట్లో థియాలజీ. ఓకే, దాన్నే మరి మనము డాక్ట్రిన్ లేక టీచింగ్, ఓకే, లేక థియరీ పార్ట్ అని చెప్తాం. ఓకే, సెకండ్ సెక్షన్ మరి అప్లికేషన్. ఎస్. సో థియరీ అనగా నెక్స్ట్ దానికి ఏంటి? ప్రాక్టికల్ సెక్షన్ కదా. సో కాబట్టి అప్లికేషన్ సెక్షన్. సో థియరీ అండ్ ప్రాక్టికల్స్. సో కాబట్టి ఆయన అది వరకు తెలియచేసినటువంటి ఒక టీచింగ్, ఒక డాక్ట్రిన్, ఒక థియాలజీ, ఒక బోధ. ఓకే, నథింగ్ బట్ ద స్టడీ ఆఫ్ గాడ్. అంతే. థియాలజీ ఇస్ నథింగ్ బట్ ద స్టడీ అబౌట్ గాడ్. థియోస్ అనే ఒక గ్రీక్ వర్డ్, లోగోస్ అనే గ్రీక్ వర్డ్. ఓకే, సో కాబట్టి పుట్టింగ్ టుగెదర్ థియాలజీ, స్టడీ ఆఫ్ గాడ్ లేక స్టడీ అబౌట్ గాడ్. సో కాబట్టి ఆ దేవుడి గురించి కొన్ని విషయాలు, కొన్ని సత్యాలు, కొన్ని ప్రత్యక్షతలు, ఒక రకమైన బోధ ఆయన తెలియచేస్తారు. తెలియజేసిన తర్వాత ఇప్పుడు ఆయన ఏవైతే తెలియజేస్తారో వాటిని ఇప్పుడు మన యొక్క అనుదిన జీవితంలో, మన డైలీ లైఫ్లో ఎలాగ వాటిని అప్లై చేసుకోవాలి, మన పర్సనల్ లైఫ్కి, మన ఫ్యామిలీకి, ఓకే, మన యొక్క ప్రొఫెషన్కి, ఓకే, మనం చేస్తున్న వర్క్కి, ఓకే, మనం ఎక్కడైతే నివాసం చేస్తున్నామో ఆ సొసైటీకి, ఎవ్రీథింగ్ ఇట్ అప్లైస్ టు ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే, సో కాబట్టి అది మరి మీరు గమనించాలి. సో ఇప్పుడు మరి మనం 13th చాప్టర్కి వచ్చామంటే ఏ సెక్షన్లో ఉన్నాం చెప్పండి? అప్లికేషన్. ఓకే, అది ఎక్కడ స్టార్ట్ అయింది? ఏ చాప్టర్తో స్టార్ట్ అయింది చెప్పాను? 12th చాప్టర్. 12th చాప్టర్తో స్టార్ట్ అయింది. ఇక చివరి వరకు కూడా 16th వరకు కూడా వెళ్తుంది. ఓకే, సో రైట్. సో మరి చెప్పండి, ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ సెక్షన్ ఆర్ సెకండ్ సెక్షన్? రెండే ఇంపార్టెంట్.
ఎస్, కరెక్ట్. ట్రికీగా ఉందా లేకపోతే టఫ్గా ఉందా అనిపిస్తుందా? ఇట్స్ బోత్ ఇంపార్టెంట్ కదా. సో ఎందుకంటే 2 తిమోతి 3:16 ప్రకారం చూస్తే ఆల్ స్క్రిప్చర్ ఈస్ గాడ్ బ్రీత్డ్. సో కాబట్టి లేఖనములు అన్నీ కూడా, సో కాబట్టి ఇంకా అది ఇది అని కాకుండా, సో దేవుడు మన యొక్క ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసమే ఎంటైర్ స్క్రిప్చర్స్ దేవుడు ఇచ్చారు. సో కాబట్టి ఆల్ స్క్రిప్చర్స్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, సో కీప్ దిస్ థీమ్ ఇన్ మైండ్. సో ఈ యేసుక్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకుంటా అనే అంశాన్ని ఓకే మీ మనసులో ఉంచుకోండి. సో ఒక బిగ్ పిక్చర్ లాగా అది ముందుంచుకొని ఇక మిగతా ఈ అధ్యాయాన్ని అంతా కూడా మరి స్టడీ చేద్దాం. చివరికి ఎలాగ మరి మనము ప్రభు అయిన యేసుక్రీస్తును మన యొక్క అనుదిన జీవితాల్లో ధరించుకోవాలో మరి ఈ విషయాన్ని ఇప్పుడు ధ్యానం చేద్దాం. ఓకే, రైట్. గమనించండి, ఒకసారి మనం పరిశీలిస్తే రోమీలకు రాసిన పత్రిక మొత్తం టోటల్ లెటర్ని కానీ చూస్తే మనకు 16 అధ్యాయాలు ఉన్నాయి కదా. సో నేను చెప్పాను డాక్ట్రిన్ అండ్ అప్లికేషన్ సెక్షన్ అని. ఫస్ట్ 11 అధ్యాయాల వరకు డాక్ట్రిన్ ఉంది. సో ఆ డాక్ట్రిన్లో ఏం మాట్లాడారైనా వాట్ గాడ్ హ్యాస్ డన్, ఓకే, ఆర్ ఇన్ అదర్ వర్డ్స్ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద గాస్పల్ ఇన్ డీటెయిల్. అందులో భాగంగా చెప్పండి, చూసి చెప్పండి. మరి బైబిల్ స్టడీ అంటే మీరు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి కదా. సో మరి చెప్పండి, ఫస్ట్ 4 చాప్టర్స్లో ఇక్కడ స్లైడ్ చూస్తూ చెప్పండి, పౌలు గారు ఏ అంశాల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, మాట్లాడారు మొదటి 4 అధ్యాయాల్లో. సిన్ అండ్ జస్టిఫికేషన్. ఓకే, పాపము మరియు జస్టిఫికేషన్ అంటే ఎనీ గెస్? నీతిమంతులుగా తీర్చుట. ఓకే, నీతిమంతులుగా తీర్చుట. ఓకే, పాపము మరియు నీతిమంతులుగా అంటే పాపులమైన మరి మనలను సో ఆయన నీతిమంతులుగా ఎలాగ ఆయన మార్చాడు, ఓకే, ఆ విధానం గురించి, ఆ యొక్క అండర్స్టాండింగ్ గురించి, లేక ఆ డాక్ట్రిన్ గురించి, ఓకే, సో లేక దేవుడు ఆ పరిస్థితులు ఏం చేశాడు దాని గురించి మనకు మొదటి 4 అధ్యాయాలు ఉన్నాయి. ఓకే, సో ఎవరైనా క్రొత్తగా కనుక జాయిన్ అయి ఉంటే దయచేసి మనం ప్రీవియస్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో పాత అధ్యాయాలు అవి కూడా మన ఛానల్లోకి వెళ్ళి అవి మీరు చూడండి. అవన్నీ కూడా చూసినప్పుడు క్లియర్గా అప్పుడు ఇది మనకు అర్థమవుతుంది. ఓకే, కొన్ని మీరు మిస్ చేస్తే కొన్ని మీకు అర్థం కావు కదా. సో కాబట్టి కంట్రీట్ ఉండదు కాబట్టి అవి చదవండి దయచేసి. నెక్స్ట్, ఓకే, 5 to 8 చాప్టర్స్లో పౌలు గారు ఏ టాపిక్ మాట్లాడారు? ఇక్కడ చూడు చెప్పండి త్వరగా. 5 to 8 చాప్టర్స్లో అష్యూరెన్స్ అండ్ సాంటిఫికేషన్. ఓకే, అష్యూరెన్స్ అండ్ శాంక్టిఫికేషన్ అంటే రక్షణ యొక్క నిశ్చయత మరియు పవిత్రీకరణ. అంటే మరి దేవుడు మనల్ని రక్షించినటువంటి మనకు రక్షణ కలుగు చేశాడు కదా. సో ఆ రక్షణ గురించినటువంటి అంటే దేవుడు ఎలా మనల్ని రక్షించాడు, మనం ఎలా ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉండగా దేవుడు మనల్ని రక్షించాడు, మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఓకే, ఆ విషయం గురించి. అలాగే ఆయన మరి ఒక వ్యక్తిని రక్షించుకున్న తర్వాత ఇక చివరికి ఆ వ్యక్తి ఇక దేవుని సన్నిధికి వెళ్ళేంత వరకు, లేక యేసు ప్రభు ఆయన రాకడ జరిగేంత వరకు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన ఒక విశ్వాసిని ఆయనే మరి నీతిమంతులుగా మార్చడం మాత్రమే కాకుండా ఆయన వారిని పవిత్రపరిచే దేవుడై ఉన్నారు. ఆ విషయం మనకు ఆ అధ్యాయంలో ఉంది. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ 9 to 11 చాప్టర్స్లో ఏముంది చదవండి ఒకసారి. స్లైడ్ చూసి చెప్పండి నాకు ఆ టాపిక్ ఏంటో. ఇస్రాయల్ అండ్ గాడ్స్ సావరెంటీ. ఓకే, అక్కడ మరి ఆ 3 అధ్యాయాల్లో కూడా 9, 10, 11 అధ్యాయాల్లో ఇస్రాయేల్ గురించి ఇంకా దేవుని ప్రజల గురించి, ఆయన ఎన్నుకున్న ప్రజల గురించి, అలాగే మరి తర్వాత ఇక టోటల్గా దేవుని యొక్క సార్వభౌమాధికారము, గాడ్స్ సోవరెంటీ, దేవుని యొక్క సార్వభౌమాధికారం అంటే అన్నిటిపై సర్వంపై ఆయన ఏ రీతిగా అధికారాన్ని కలిగి ఉన్నాడో ఆ విషయాలు పౌలు గారు ఈ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకు డాక్ట్రిన్ లేక టీచింగ్ లేక థియాలజీ, వాట్ ఎవర్ వి కాల్ ఇట్, లేక థియరీ పార్ట్, ఓకే, అలా అది మీకు అర్థమయ్యే వర్డ్ అయితే. సో మనకు 1 to 11 చాప్టర్స్లో అది మనకు ఉంది.
ఇక నెక్స్ట్ 12 to 16 చాప్టర్స్లో మనకు ఈ ప్రాక్టికల్ సెక్షన్ లేక అప్లికేషన్ సెక్షన్ అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ హౌ వి దెన్ లివ్, ఇప్పుడు మనం ఎలా జీవించాలి, ఇప్పుడు మనం ఎలాగ ఈ సత్యాన్ని మన జీవితాలకు ఇప్పుడు ఎలా అన్వయించుకోవాలి, సో అనేది ఆయన మాట్లాడుతున్నారు. సో లాస్ట్ వీక్ మరి నేను టీచ్ చేసినప్పుడు లివింగ్ యాజ్ ద లివింగ్ సాక్రిఫైస్ అనే టైటిల్తో మరి మనం ఆ అధ్యాయాన్ని చూసాం కదా. సో కాబట్టి ఇక్కడ లివింగ్ సాక్రిఫైస్ అండ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, సజీవ యాగము, అలాగే క్రీస్తు యొక్క శరీరంగా మనం ఏ రీతిగా జీవించాలో లాస్ట్ చాప్టర్ ఆయన మాట్లాడుతున్నారు. ఈ రోజున ఈ యొక్క 13వ అధ్యాయం సిటిజన్షిప్, లవ్ అండ్ ద లైట్, ఈ 3 అంశాలు ఉన్నాయి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. ఇక నెక్స్ట్ 14 to 16 తర్వాత చూద్దాం. ఓకేనా. సో కాబట్టి జస్ట్ ఒకసారి రీక్యాప్ చేస్తూ ఇప్పటి వరకు మనం ఏ అధ్యాయాలు చదివాము, వాటి యొక్క అంశం ఏంటో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే, రైట్. ఇప్పుడు ఒకసారి మనం డైరెక్ట్ ఈ వచనాలకు వెళ్ళడానికంటే ముందుగా చూడండి, ప్రతి అధ్యాయానికి కొంచెం ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకే, సో ఎవరైనా ఒకరు మనతో ఒక మాట అన్నారంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇప్పుడు ఈ అధ్యాయానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి, పౌలు గారు ఎందుకు కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడవలసి వచ్చింది. ఉదాహరణకు ఆయన మొదటి 7 వచనాల్లో ఇక్కడ ప్రభుత్వం గురించి, అధికారుల గురించి, నాయకుల గురించి ఆయన మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి, అధికారులకు, నాయకులకు లోబడమని విషయాన్ని చెప్తున్నారు. సో ఎందుకు అని ఆలోచిస్తే పౌలు గారు ఈ పత్రిక వ్రాసే సమయానికి అప్పట్లో మరి రోమిలికి పత్రిక రాస్తున్నారు కదా. సో కాబట్టి అప్పట్లో మరి ప్రపంచ మరి ప్రఖ్యాతిగాంచినటువంటి అధికారం కలిగినటువంటి ప్రభుత్వము రోమా ప్రభుత్వం. మరి అనేక మంది చక్రవర్తులు మరి వారిని పరిపాలించేవారు. అలాగే మరి అందులో పరిపాలన చేసిన వారిలో నీరో ఒక చక్రవర్తి. మీరు కూడా ఆయన గురించి వినే ఉండొచ్చు. అంటే చాలా, ఒక విధంగా చెప్పాలంటే చాలా క్రూరత్వాన్ని కలిగినటువంటి చక్రవర్తి. అయితే ప్రారంభ దశలో పరిస్థితులు కొంచెం బాగానే ఉన్నాయి. సో దాని తర్వాత నెమ్మదిగా ఇక ఆయన క్రైస్తవులను హింసించడము ప్రారంభించడం జరుగుతుంది. సో ఆ పరిస్థితుల్లో మరి చాలా రకాల ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి, ఆ కమ్యూనిటీలో ఉన్నాయి. సో కాబట్టి ఆయన పరిపాలించేటటువంటి సమయానికి కొంత డిస్టర్బెన్సెస్ కొన్ని ఉన్నాయి. అలాగే మరి ఈయనకంటే ముందు ఎంపరర్ క్లాడియస్ ఆయన ఏం చేశారు, సుమారు AD 49లో, ఇది మనం అపోస్తల కార్యాలు 18:2లో చూస్తాం. ఆయన ఏం చేశారంటే ఆ రోమ్లో ఎవ్వరు కూడా యూదులను ఎవరిని కూడా ఉండనివ్వకుండా వాళ్ళని అక్కడ నుంచి బయటికి పంపించి వేశారు. ఓకే, యూదులు ఎవరిని కూడా ఉండనివ్వకుండా అక్కడి నుంచి వాళ్ళని పంపించి వేశారు. సో కొన్ని కారణాల చేత. అలాగే ఆ రోజుల్లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఈ యొక్క ట్యాక్సేషన్ విషయంలో, అంటే కొంతమంది ట్యాక్స్ని ప్రభుత్వానికి మరి ట్యాక్స్ ప్రతి జనరేషన్లో ఇది కామన్ కదా. సో ప్రభుత్వానికి సుంకాన్ని చెల్లించాలి. సో అలాగే కొంతమంది సుంకం కట్టడం లేదు. ఓకే, సో తర్వాత ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ రోజుల్లో పౌలు గారు రాసే సమయానికి క్రిస్టియానిటీ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఇల్లీగల్ రిలీజియన్. ఓకే, అంటే స్టేట్ యాక్సెప్ట్ చేసినటువంటి రిలీజియన్స్లో క్రిస్టియానిటీ లేదు. ఓకే, సో కాబట్టి వీళ్ళు మైనారిటీగా, అంటే చాలా తక్కువ మందిగా అక్కడ వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడు మైనారిటీస్ ఎక్కడున్నా కూడా మరి వాళ్ళకి చాలా ఇబ్బందులే ఉంటాయి, అటు ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇటు లోకల్గా ప్రజల నుంచి కావచ్చు. ఓకే, సో ఇటువంటి పరిస్థితుల మధ్యలో మరి రోమా ప్రాంతంలో అన్యులలో నుంచి రక్షణ పొంది ప్రభుని వెంబడించే వారు ఉన్నారు ఆ సంఘంలో. అలాగే ఇటు యూదుల నుంచి కూడా రక్షణ పొంది వారు కూడా క్రైస్తవులుగా మారిన వారు ఉన్నారు. సో వీరు ఇప్పుడు సంఘంగా ఫామ్ అయ్యేటప్పటికీ ఇటు వీరి కల్చరల్ ప్రాక్టీసెస్ వేరుగున్నాయి, ఇటు వీరి కల్చరల్ ప్రాక్టీసెస్ వేరుగున్నాయి. సో కొన్ని క్లాషెస్ ఇక్కడ వచ్చాయి. సో అవి పౌలు చక్కగా అర్థం చేసుకున్న వ్యక్తిగా ఇక కొన్ని విషయాలకు ఆయన పరిష్కారాన్ని కూడా ఇస్తూ ఈ విషయాలను ఆయన కొన్ని తెలియచేయడం జరిగింది. ఈ అధ్యాయంలో ఏవైతే ముఖ్యంగా ఫస్ట్ పార్ట్, ఈ అధ్యాయాన్ని మనం చదవబోతున్నాం కదా ఇప్పుడు, అవి మరి మనం తెలుసుకున్నప్పుడు ఇది కొంచెం బ్యాక్గ్రౌండ్ మరి మనకు హెల్ప్ అవుతుంది, ఏ బ్యాక్గ్రౌండ్లో ఆయన ఈ మాటలు వారికి రాస్తున్నారు. రైట్, ఓకే. సో ఈ అధ్యాయాన్ని మరి మనం 3 విభాగాలు చేద్దాం. ఇది చిన్న అధ్యాయమే,
14 వచనాలు మాత్రమే ఇందులో ఉన్నాయి. సో ఈ మూడు ఈ 14 వచనాల్ని 3 విభాగాలుగా చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆ 3 సెక్షన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. సరే, ఎవరైనా ఒకరు చదువుతారా? ఫస్ట్ సెక్షన్ పేరేంటి? సబ్మిట్ టు గవర్నింగ్ అథారిటీస్. ఓకే, సో ఎవరైతే అక్కడ పాలకులు పరిపాలన చేస్తున్నారో ప్రభుత్వ అధికారులకి మీరు లోబడండి అనే అంశం గురించి మొదటి 7 వచనాలు ఆయన చెప్పారు. ఓకే, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సెకండ్ అండి. Love fulfills the law. ఓకే, సో ఇప్పుడు ఆ, ధర్మశాస్త్రం ఓకే ఉంది. సో ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం నెరవేర్చాలంటే మనము ఎటువంటి గుణం మనం కలిగి ఉండాలి? ఓకే, సో లవ్, సో ప్రేమ అన్నప్పుడు అది దైవికమైనటువంటి ప్రేమ, దానికి అగాపే. సో అగాపే అనే ఒక గ్రీక్ వర్డ్ ఇచ్చేసారు. సో అది మరి మనం కలిగి ఉండాలని విషయాన్ని 8 to 10లో చెప్పారు. ఇక నెక్స్ట్ లాస్ట్ సెక్షన్ 11 to 14 టైటిల్ ఏంటి? Live as children of the light. ఓకే, సో ఏ రీతిగా మరి మనము వెలుగు సంబంధులుగా మనం క్రైస్తవులుగా జీవించాలి? ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ బ్యాక్గ్రౌండ్, మన బ్యాక్గ్రౌండ్ ఏదైనప్పటికీ కూడా సో క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఏ రీతిగా వెలుగు సంబంధులుగా ఎలా మనం జీవించాలి, లోక సంబంధులాగా కాకుండా క్రీస్తు కోరుకున్నటువంటి ఆ వెలుగు సంబంధులుగా ఎలా జీవించాలో ఆయన కొన్ని అక్కడ విషయాలు ప్రాక్టికల్గా చెప్పారు. అవి మనం స్టడీ చేద్దాం. ఓకే, సో కాబట్టి ఈ ఒక చిన్న అవుట్లైన్ మనం దృష్టిలో ఉంచుకుంటే సో ఈ అధ్యాయం మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, ఇప్పుడు మరి మనం ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాము. ఎవరైనా మొదటి 7 వచనాలు చదవండి. రోమాపత్రిక 13వ అధ్యాయము మొదటి 7 వచనాలు. స్టార్ట్. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను. ఈ వలన కలిగిన విశ్వాసం మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారంలో దేవుని వలన నియమింపబడి ఉన్నది. కాబట్టి అధికారంను ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకొందరు. ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరిత్వా మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. నువ్వు చెడ్డత చేసిన ఎడల భయపడము, వారు ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వాని మీద ఆగ్రహం చూపుటకై వారి ప్రతీకారం చేయి దేవుని పరిచారకులు. కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రం కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందు పని కలిగి ఉందరు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని ఎడల భయం ఉండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. ఓకే, ఇది ఫస్ట్ సెక్షన్. హెడ్డింగ్ ఏంటమ్మా? సబ్మిట్ టు గవర్నింగ్ అథారిటీస్. ఓకే, సబ్మిట్ టు గవర్నింగ్ అథారిటీస్, ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండుట. మనకు మొదటి వచనంలో పౌలు గారు ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను ఓకే అనే విషయం చాలా స్పష్టంగా ఇందులో ఆయన మెన్షన్ చేశారు. మొదటి 2 వచనాలు కూడా మనం చూసినప్పుడు మనకి ఇదే అర్థమవుతుంది. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. సో ఎందుకంటే ఆ రోజుల్లో కొంతమంది క్రైస్తవులు ఏమనుకున్నారంటే మరి మనం ఈ మరి అన్యులైనటువంటి ఈ అధికారులు, ఎందుకంటే రోమా చక్రవర్తులు అందరూ కూడా మరి వారు అన్యులే కదా. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో రోమా చక్రవర్తిని సీజర్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. సో ఆ రోమా చక్రవర్తి దేవుడితో సమానంగా అందరు కూడా వారు అతన్ని చూసేవారు. సో కాబట్టి క్రైస్తవులు లేకపోతే ఇటు యూదులో నుంచి కావచ్చు, అన్ని జనుల నుంచి క్రైస్తవులుగా మారిన వారు సంఘము ఇన్ జనరల్ సంఘం ఏమనుకున్నారంటే మరి మనము ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు లోబడాల్సిన పని లేదు, వారికి సుంకము చెల్లించాల్సిన అవసరం లేదు, వారి రూల్స్, వాళ్ళు పెట్టిన రూల్స్ మనం ఫాలో అవ్వాల్సిన అవసరము లేదు, వారి యొక్క లా, వారి చట్టము మనం అనుసరించాల్సిన పని లేదు అని వారు అనుకున్నారు.
దట్స్ ఇట్స్ ఏ మిస్అండర్స్టాండింగ్ అలా అనుకున్నారు. కానీ దానిని పౌలు గారు సరి చేస్తూ, ఓకే, అందుకే చాలా స్పెసిఫిక్గా ఆయన ఖచ్చితంగా కూడా ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. సో ముఖ్యంగా ఆయన టాకింగ్ అబౌట్ ద గవర్నమెంట్ అథారిటీస్. సో ప్రభుత్వపు అధికారుల గురించి లేక ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడుతూ ఎందుకన్నారు అంటే ఏలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. చూస్తున్నారా? సో ఎందుకు అంటే ఈ యొక్క గవర్నమెంట్ అనున్నది, ప్రభుత్వము అనున్నది, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ అనేది దీన్ని ఎవరు ఏర్పాటు చేశారండి చెప్పండి? అంటే ఈ వ్యవస్థ దేవుడే. దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఉంది. ఓకే, మరి ప్రభుత్వము లేక ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తీసుకునే ప్రతి నిర్ణయాలకు దేవుడే బాధ్యుడా? మరి కాదు. కాదు. ఓకే, అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ఒక క్వశ్చన్ తర్వాత అడుగుతాను మిమ్మల్ని దీని గురించి. అది మనల్ని ఒక విధంగా ఆలోచింప చేసేటటువంటి ప్రాక్టికల్ క్వశ్చన్. ఓకే, సో ఈ ప్రభుత్వము అనే వ్యవస్థ అన్నది, సో ఎందుకంటే సో ఈ ప్రపంచము ఒక మంచి దారిలో వెళ్ళడానికి, ఓకే, సో దేవుడు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశాడు. సో కాబట్టి మరి మన మొదట్లో కనుక చూసుకుంటే దేవుడు సృష్టిని చేసిన తర్వాత ఈ సృష్టిని పరిపాలించడానికి దేవుడు మనుషుల్ని సృష్టించడం జరిగింది. అలాగే తర్వాత ఫ్యామిలీ ఇన్స్టిట్యూషన్, ఓకేనా, అంటే కుటుంబ వ్యవస్థ. సో ఆదాముని సృష్టించిన తర్వాత దేవుడు మరి హవ్వను కూడా సృష్టించాడు. సో కాబట్టి వారిని కుటుంబంగా దేవుడు పిలిచాడు. సో ఆ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఓకేనా. సో తర్వాత ఆఫ్ కోర్స్ దేవుడు సృష్టిని చేసిన తర్వాత, మనిషిని చేసిన తర్వాత కూడా మనిషికి ఆ వర్క్, పని ఏదైతే చేయాలో, ఓకే, సో ఇప్పుడు ఆ పని, ఆ వర్క్ సిస్టమ్ ఉంది కదా. సో కాబట్టి ఆ జాబ్, మీరు ఏ జాబ్ అయినా చేయండి, అది బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఈ పని వ్యవస్థ కూడా ఎవరు ఏర్పాటు చేశారండి? దేవుడే. దేవుడు ఏర్పాటు చేశాడు, రైట్. సో అంటే ఫ్యామిలీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీని కానీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద వర్క్, వర్క్ కానీ, మీరు ఇప్పుడు ఏదైతే జాబ్ చేస్తూ ఉన్నారో సో ఆ వర్క్ కానీ, అలాగే ఇక తర్వాత గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్ అంటే సమాజంలో మంచి జరగడానికి, ఓకే, మరి న్యాయంగా మరి సరైనటువంటి రూల్స్తో, సరైనటువంటి ఎథిక్స్ని ఫాలో అవుతూ, ఓకే, సో అందరికీ సమన్యాయం జరగడం కోసం దేవుడు ఈ యొక్క పరిపాలన వ్యవస్థ, ప్రభుత్వము అనే ఇన్స్టిట్యూషన్ కూడా దేవుడే ఏర్పాటు చేశాడు. ఓకే, అఫ్ కోర్స్ దాని తర్వాత, ఓకేనా, మనకి ఏం జరుగుతుందో తెలుసు. ఓకేనండి. సో దేవుడు కుటుంబాన్ని చేస్తే అక్కడ వారు సొంతంగా తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ద్వారా ఏం జరిగిందో, ఆజ్ఞ అతిక్రమించారు. ఓకే, తర్వాత పాపం ఈ లోకాన్ని ప్రవేశించింది. ఇక అది అన్ని రంగాలకు కూడా ఎఫెక్ట్ చూపించింది అనమాట. వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా లేక పాపము చేయటం ద్వారా ఇక అందరూ కూడా ఎఫెక్ట్ అయిపోయారు. ఇటు మానవులు, ఇటు భూమి, ఇటు సృష్టి, ఓకేనా, ఇటు మనకి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వర్క్, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, సో ఇవన్నీ కూడా పాపము చేత కలుషితము చేయబడుతున్నాయి. ఓకే, సో అందుకే మనకు ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, వర్క్, మీరు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే ఆ కంపెనీలో లేకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, అలాగే గవర్నమెంట్ ఉందనుకోండి, ప్రతి కంట్రీలో కూడా ఏదో కొన్ని చోట్ల, అంటే కొన్ని చోట్ల బాగుంటుంది, ఓకే, బట్ చాలా చోట్ల ఆ గవర్నమెంట్లో కూడా కరప్షన్ ఉంటుంది, చాలా మటుకు ఇంజస్టిస్, ఓకేనండి, ఈ బ్రైబరీ, లంచాలు తీసుకోవడం, ఇంకా రకరకాల గొడవలు చాలా ఉంటాయి. సో ఎందుకంటే పాపము చేత ఇదంతా కూడా ప్రభావితం చేయబడింది కాబట్టి అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా కరప్ట్ అయిపోయినట్టే అని చెప్పొచ్చు మనం. ఓకే, అయితే బేసిక్గా ఇవన్నిటిని కూడా దేవుడే చేశాడు. అందుకే మొదటి 2 వచనాల్లో పౌలు గారు చాలా స్పష్టంగా ఎందుకు ప్రతివాడు కూడా తమ పై అధికారులకు లోబడి ఉండమని చెప్తున్నాడంటే ఈ యొక్క అధికారము దేవుని ద్వారానే ఇవ్వబడి ఉన్నది. ఓకే, ఎవరైనా ఇక్కడ కింద ఉన్న ఒక క్రాస్ రెఫరెన్స్ చదువుతారా? దానియేలు 2:21 చదవండి. ఇప్పుడు కింద నేను 4 ఉన్నాయి కదా కింద, ఇవన్నీ కూడా మనం ప్రస్తుతానికి చదవక్కర్లేదు. ఒకటి చదువుదాం, మిగతావన్నీ మీరు తర్వాత చదవచ్చు. చదవండి, దానియేలు 2:21.
కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఓకే, సో రాజుల్ని తీసివేసేది ఎవరు? రాజుల్ని నియమించేది ఎవరు? దేవుడు. ప్రభుత్వాలను ఆయన ఏర్పాటు చేసేది, లేక ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం తీసివేసేది కూడా దేవుడే. ఓకే, సో కాబట్టి అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా ప్రతి వార్డును అన్నప్పుడు ఇట్స్ ఎ యూనివర్సల్ అడ్రస్. ఇందులో ఎవరికి ఇంక ఎగ్జామ్షన్ అంటే ఎవరికి లేదు. ఓకేనా? కాబట్టి ప్రతి వ్యక్తి వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా, ఏ ప్రొఫెషన్లో ఉన్నా, ఏ ఏజ్ గ్రూప్కి చెందిన వారైనా, ఏ బ్యాక్గ్రౌండ్ లెక్క కమ్యూనిటీ అంటాం కదా మరి మనం చెందిన కూడా వారికి ఇంకా ఎగ్జామ్షన్ తెలియదు. సో ప్రతి వ్యక్తి, సో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ప్రభుత్వము లేక ప్రభుత్వపు అధికారులకు మరి లోబడవలసి ఉన్నది. ఓకే, సో మిగతా ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఈ క్రాస్ రెఫరెన్సెస్ మీరు తర్వాత వాటిని చదవండి. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ మొదటి 2 వచనాల్లో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, కాబట్టి అధికారమును ఎదిరించేవాడు, ఒకవేళ అధికారులకు లోబడకుండా ఎదిరిస్తే ఏమవుతుంది? అధికారులను ఎదిరిస్తే ఎవరిని ఎదిరించినట్టు అవుతుంది అని కనుక చూస్తే, అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించున్నాడు. ఎందుకు? ఈ ప్రభుత్వము లేక ప్రభుత్వపు అధికారులు లేక ఆ వ్యవస్థ ఏర్పాటు చేసింది దేవుడు కాబట్టి, ఒక మంచి ఉద్దేశంతో. ఓకే, సో కాబట్టి దానిని ఎవరైనా అధికారి నేను రూల్స్ ఫాలో అవ్వను, లేకపోతే నేను ఇది చేయను అలాగా అన్నట్టు వ్యతిరేకించి అలాగ దానిని తిరస్కరిస్తూ ఉంటే దేవుడు పెట్టినటువంటి నియమాన్నే ఆ వ్యక్తి తిరస్కరిస్తున్నాడు అని అర్థమవుతుందండి. సో కాబట్టి ఎవరైనా సరే అలాగ ఎదిరించినప్పుడు దేవుని నియమాన్నే ఎదిరించుచున్నాడు. ఎదిరించువాడు ఇక ఏం జరుగుతుంది? అలాగ చేస్తే, అలా ఎదిరిస్తూ వెళ్తూ ఉంటే తన మీదకి తానే శిక్ష తెచ్చుకుందరు. సో కాబట్టి దేవుడు కూడా దానిని అంగీకరించాడు. సో కాబట్టి ఫస్ట్ పార్ట్లో పౌలు గారు చెప్తున్న విషయం ఏంటంటే, అధికారులు లేక అధికారము అన్నది దేవుడే దాన్ని ఏర్పాటు చేశాడు ఒక మంచి ఉద్దేశంతో. సో కాబట్టి యాజ్ సిటిజన్స్, పౌరులుగా ఓకేనండి, మనం ఏం చేయాలి? సో తప్పకుండా అధికారులకు మరి మనం లోబడాలి. ఓకే, వారు పెట్టినటువంటి ఆ యొక్క రూల్స్ని మనం తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకే, అది అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది 3-4 వచనాల్లో. ఒకసారి అవి చదువుతారా? 3-4లో ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండకూడదువా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. ఓకే, అలాగే నీవు చెడ్డది చేసినడల భయపడుము. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. చూసారా, ఈ వర్డ్ 2 సార్లు ఇక్కడ వాడారు. వాస్తవంగా దేవుని పరిచారకులు ఎవరంటే వాస్తవంగా ఈ గవర్నమెంట్ అఫీషియల్స్. ఎందుకు దేవుని పరిచారకులు? గాడ్ సర్వెంట్స్. మామూలుగా అయితే ఈ గవర్నమెంట్ అధికారులని వాళ్ళు ఏమని పిలుస్తారంటే బయట పబ్లిక్ సర్వెంట్స్ అంటారు కదా, పబ్లిక్ సర్వెంట్స్. ఇక్కడ మనం చూస్తే ఇంకొక వర్డ్ ఏంటి? గాడ్ సర్వెంట్స్. ఓకే, సో ఇది ఇంకొక డిఫరెంట్ వర్డ్. సో అంటే వారికి కూడా ఆ పదము ఇవ్వబడింది. సో ఎందుకంటే బేసిక్లీ ఆ ఇన్స్టిట్యూషన్ దేవుడే ఏర్పాటు చేశాడు కాబట్టి, ఇటు కుటుంబాన్నైనా లేకపోతే ఈ వర్క్ సిస్టమ్ అయినా లేక గవర్నమెంట్ అయినా దేవుడే ఒక మంచి ఉద్దేశంతో దాన్ని పెట్టారు కాబట్టి ఇంకా దాన్ని చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది. అందుకే మనం బయట మామూలుగా పబ్లిక్ సర్వెంట్స్ అని ఉంటాం, కానీ ఇక్కడ గాడ్ సర్వెంట్స్ అని, దేవుని పరిచారకులని ఇక్కడ వ్రాయబడింది. సో కాబట్టి మరి దేవుడు ఎందుకు వీరిని ఏర్పాటు చేశారు? చెడుని ప్రోత్సహించడం కోసం కాదు, లేక చెడుని చేయడం కోసం కాదు. డెఫినెట్లీ నాట్ ఫర్ దాట్. ఓకే, సో మంచిని ప్రోత్సహించుట కొరకు. ఓకేనండి, న్యాయమును ప్రోత్సహించుట కొరకు. అంతే కదండి, మనకు జనరల్గా గవర్నమెంట్ పాలసీస్ అన్ని కూడా ఈ రీతిగా ఉంటాయంటే, కాబట్టి అందరికీ సమన్యాయము జరిగేటట్టుగా గవర్నమెంట్ యొక్క పాలసీస్ అన్ని కూడా ఫెయిర్గా అలాగే ఉండాలి. అఫ్కోర్స్ ఫెయిర్గా ఉన్న ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి చాలాసార్లు మనకైతే ఇండియాలో అది రివర్స్లోనే జరుగుతూ ఉంటుంది.
ఓకే, అది ఆ ఉద్దేశం కొరకు కాదు. లేకపోతే ఈ పాలసీ మేకర్సే ఎవరైతే పాలసీస్ చేస్తూ ఉంటారో చాలాసార్లు వాళ్ళే మరి బ్రేక్ చేస్తూ ఉంటారు. సో అది కూడా కరెక్ట్ కాదు. ఓకే, సో కాబట్టి ఎందుకు ఆ పాలసీస్ వాళ్ళు చేస్తున్నారు? ఓకే, లెజిస్లేటివ్ హౌస్లో. ఓకే, సో కాబట్టి ఎవ్రీ స్టేట్లో కూడా మనకు ఒక లెజిస్లేటివ్ హౌస్ ఉంటుంది కదా. సో కాబట్టి అక్కడ పాలసీ మేకర్స్ సో కాబట్టి ఆ మెంబర్స్ ఎవరైతే ఉంటున్నారో మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సో వారు ఒక మంచి ఉద్దేశం చేతనే ఆ నిర్ణయాలు తీసుకోవాలి. సో కాబట్టి మనము ఇఫ్ యు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ సివిల్ గవర్నమెంట్, ఓకేనా, సో మన యొక్క ప్రభుత్వం యొక్క ఉద్దేశం కనుక అర్థం చేసుకుంటే అది వారు మంచి ఉద్దేశాలే కలిగి ఉంటారు. సాధారణంగా వారు ఏ నిర్ణయం తీసుకున్నా చెడు కోసం అయితే చేయరు. కోర్స్ కొన్నిసార్లు అవి ఉన్నప్పుడు కూడా తర్వాత అవి ఫాలో అవ్వరు, అది వేరే విషయం. బట్ పర్పస్ అయితే ఇన్ జనరల్ దట్స్ ఎ గుడ్ పర్పస్, ఫర్ ద గుడ్ పర్పస్ కదండి. సో కాబట్టి పౌలు గారు ఈ విషయాలు కూడా ఈ 3-4 వచనాల్లో ఆయన వీటిని వివరిస్తూ ఉన్నారు. ఓకే, సో కాబట్టి అది మరి మనము ఆలోచించాల్సిన విషయం అన్నమాట. కాబట్టి సాధారణంగా మనం అనుకుంటాం మరి మనం ప్రభుత్వానికి లోబడాల్సిన అవసరం లేదేమో, ఎందుకంటే ఆ రోజుల్లో కొంతమంది ఈ యొక్క జూయిష్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ జెంటైల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అలా అనుకున్నారు. సో అలాగే కొంతమంది కూడా వాస్తవంగా వాళ్ళు అనుసరించలేదు. సో దానివల్ల కొన్ని ఫ్రిక్షన్స్, ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆయన క్లౌదియస్ చక్రవర్తి కూడా ఈ సమస్యలు కొన్ని ఇంకా ఆయన ఎక్కువైపోతే అక్కడి నుంచి పంపించేశారు. మొత్తం యూదులందరినీ కూడా రోమ్లో ఎవరు మీరు ఉండకండి ఖాళీ చేసి పంపించేశారు ఒకానొక సందర్భంలో. సో కాబట్టి ఇలాగ సమ్ సివిల్ మిస్అండర్స్టాండింగ్, సివిల్ డిసొబీడియన్స్ అనేది మన వాళ్ళ వైపు నుంచి కూడా జరిగింది. అంటే క్రైస్తవులుగా ఉన్నారు. సో కాబట్టి పౌలు ఇప్పుడు చాలా స్పష్టంగా, సో మనం ఎవరైనా కూడా అంటే ఒక సివిల్ గవర్నమెంట్ ఉన్నది అంటే అది ఎవరైనా కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిందే. దట్ అప్లైస్ ఈవెన్ టు క్రిస్టియన్స్. ఓకే, సో కాబట్టి క్రైస్తవులు కూడా అది వర్తిస్తుంది. ఎందుకంటే మరి వారు ప్రభుత్వం అన్నది దేవుని చేత వారు ఏర్పాటు చేయబడ్డారు. ఓకే, సో నెక్స్ట్ 2 వర్సెస్ చూసినట్టయితే క్లియర్గా 5-7 వచనాల్లో, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. అంటే ఏదో భయంతో వాళ్ళు ఏదో చేస్తారు, ఓకే, మనకేదో ఫైన్ వేసేస్తారు లేకపోతే అలాగా కాదు, కానీ ఆ యొక్క ఆగ్రహ భయం బట్టి కాదు, కానీ మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట అవశ్యము. అంటే మన మనస్సాక్షి ఏం చెబుతుంది, ఓకే, దేవుడు ఏం చెప్పాడు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, సో దానికి మన మనస్సాక్షి ఇప్పుడు ఏకీభవిస్తుంది కదా. సో కాబట్టి మన మనస్సాక్షి ప్రకారంగానే మరి మనం చేయాలి. ఎలాగనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉందురు. చూసారా, మళ్ళీ కూడా వారికి దేవుని సేవకులు, గాడ్స్ సర్వెంట్స్ అనే వర్డు ఈ యొక్క సివిల్ సర్వెంట్స్కి ఇక్కడ ఆయన యూజ్ చేస్తున్నారు. పబ్లిక్ సర్వెంట్స్కి దేవుని సేవకులు అనే వర్డ్ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు, పన్ను, ట్యాక్సెస్. ఓకే, కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో, ఓకే, వానికి సుంకము చెల్లించుడి. ఓకే, ట్యాక్సెస్, రెవెన్యూ. తర్వాత ఇంకేముంది, ఎవనికి భయపడవలెనో అంటే రెస్పెక్ట్, సో వానికి భయపడము. ఎవని ఎడల సన్మానం ఉండవలెనో, ఆనర్ ఉండవలను, వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. సో వెరీ క్లియర్. సో ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యమైన విషయము మనస్సాక్షి, కాన్షియన్స్ అనే విషయాన్ని ఇక్కడ చెప్పారు కదండి. సో కాబట్టి ఇప్పుడు ఏదో భయం చేత కాదు, కానీ మనస్సాక్షి ఏదైతే మనతో చెబుతుందో దాని ప్రకారంగా మరి మనం నడుచుకోవాలి. ఓకే, మరి ఇక్కడ 4 విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు చదువుకున్నటువంటి టెక్స్ట్లో 5-7 4 థింగ్స్ అక్కడ ఉన్నాయి కదా. ఒకసారి మీరు చదువుతారు ఎవరైనా, ఆ 4 విషయాలు ఏంటి? యాక్సెస్, రెవెన్యూ, రెస్పెక్ట్, ఆనర్. ఓకే, రైట్. సో ట్యాక్సెస్, ఓకే, పన్నులు. సో ప్రతి ప్రభుత్వం కూడా పన్నులు విధిస్తుంది పౌరులకు, తప్పకుండా అది కట్టాల్సిందే. సో కాబట్టి మనం ఏ స్టేట్లో ఉన్న ఇండియాలో మరి మనం అటు స్టేట్ ట్యాక్స్ మనం పే చేయాలి, అలాగే సెంట్రల్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ పే చేయాలి, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కూడా
ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ స్లాబ్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. సో దాన్ని మరి ఖచ్చితంగా అది మనం ఇవ్వాల్సిందే. సో కాబట్టి ఎందుకంటే పౌల్ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఎవరికి సుంకం చెల్లించాలో అది. ఆ విషయానికి వస్తే యేసు ప్రభు కూడా ట్యాక్స్ గురించి ఏమైనా మాట్లాడారా? తెలిసిన వారు చెప్పండి. ఎవరికైనా గుర్తుంటే బైబిల్లో యేసు ప్రభు చెప్పిన మాటల్లో ట్యాక్స్ పే చేసే విషయంలో ఏమైనా ఆయన ఏమైనా చెప్పారా? కైసరు కైసరికి, దేవుని దేవునికి చెల్లించు. చెల్లించమని చెప్పారు. సో కాబట్టి ట్యాక్స్ పే చేయమని చెప్పారా లేదా? ట్యాక్స్ పే చేయమని చెప్పారా లేదా? చెప్పారు కదా, రైట్. ఓకే, సో ట్యాక్స్ పే చేయమని యేసు ప్రభువు చెప్పారు. ఓకే, సో కాబట్టి కైసర్వి కైసరి చెల్లించేసేయండి. ఇంకా ఏమైనా రూల్స్ ఉంటే అవి ఫాలో అవ్వండి. ఓకేనా? సో కాబట్టి అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి మనము అంటే కైసరివి దేవుడికి చెల్లించాలి. సో యూ నీడ్ టు ఒబే 2 టైప్స్ ఆఫ్ లా హియర్. ఒకవేళ మీరు రాసుకుంటూ కనుక ఉంటే రాసుకోండి, ఇందులో లేదు అది. ద లా ఆఫ్ ద లార్డ్ ఫస్ట్, సెకండ్ ద లా ఆఫ్ ద ల్యాండ్. రెండు ఉన్నాయి. ఒకసారి మీరు చెప్పండి ఎవరైనా, నేను చెప్పిన రెండు లాస్ ఏంటి? The law of the Lord and the law of the land. ల్యాండ్. ఓకే, సో ద లా ఆఫ్ ద లార్డ్, రెండవది ద లా ఆఫ్ ద ల్యాండ్ అంటే ప్రభు చట్టము, అలాగే ఈ దేశ చట్టం. ఓకే, సో రెండు మనం అనుసరించాల్సిందే. మనకు కూడా 2 రకాల పౌరసత్వాలు ఉన్నాయి, 2 టైప్స్ ఆఫ్ సిటిజన్స్. ఓకే, ఈ లోకానికి సంబంధించిన సిటిజన్స్గా మనం ఉన్నాము. ఓకే, సో అలాగే పరలోకపు పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నామని మరి మనకు వాక్యంలో రాయబడింది కదా. సో కాబట్టి we need to fulfill those 2 requirements. సో కాబట్టి ట్యాక్సెస్ అలాగే రెవెన్యూ అన్నప్పుడు కస్టమ్స్ అండ్ ఇండైరెక్ట్ డ్యూస్ ఏవి ఉంటాయి కదా, మనం పే చేయాల్సినవి. రెవెన్యూ, ఓకే, ప్రాపర్టీ రిలేటెడ్ అవన్నీ కూడా ఉంటాయి కదా అవి. తర్వాత రెస్పెక్ట్, సో ఎవరికి మరి మనం రెస్పెక్ట్ ఇవ్వాలో వారికి రెస్పెక్ట్, ఎవరిని ఆనర్ చేయాలో వారిని ఆనర్ చేయడం. ఓకే, సో దీనికి సంబంధించి మనకు ఒక వాక్యాన్ని చదువుకుందాం, క్రాస్ రెఫరెన్స్ కింద 2 ఉన్నాయి, ఒకటి చూద్దామా. 1 తిమోతి 2, ఎవరైనా త్వరగా బైబిల్ తీసి చదవండి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించవాలని హెచ్చరించుచున్నాను. ఓకే, అక్కడ నోట్ చేయవలసిన పదాలేంటి ఈ కాంటెక్స్ట్ లో? రాజుల కొరకు, అధికారులు. ఎస్, రాజులు అధికారులు వారి గురించి మనం మాట్లాడుతున్నాం కదా. సో కాబట్టి రాజులు అధికారుల గురించి మరి మనం వారి గురించి ప్రార్థన చేయాలి. సో వారికి లోబడాలి, అవి చెల్లించాల్సినవి చెల్లించాలి, అలాగే ప్రార్థన కూడా వారి పక్షంగా మరి మనం చేయాలి. ఓకేనా? సో కాబట్టి దెర్ ఇస్ ఏ రెస్పాన్సిబిలిటీ. సో ఆ విషయం ఉంది. సో తర్వాత మత్తయి కూడా ఉంది, అదే వాక్యం మీకు తర్వాత చదవచ్చు. మత్తయి 22-21 కూడా దేనికి సంబంధించినటువంటి విషయమే. రైట్. సో నేను మొదట్లో చెప్పినట్టుగా ఈ ప్రభుత్వము అనే వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు. ఓకే, సో అయితే తర్వాత ఏం జరిగింది? పాపము తర్వాత అంటే ఆదికాండం 3వ అధ్యాయం తర్వాత వి కాల్ ఇట్ ద ఫాల్ అని మనం పిలుస్తాం ఆదికాండం 3వ అధ్యాయాన్ని. ఎందుకంటే అక్కడ మనిషి హవ్వ అలాగే ఆదాము ఇద్దరు కలిసి మరి దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారు. ఓకే, సో కాబట్టి వారు ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా మరి లోకంలోనికి పాపము ప్రవేశించింది. సో మనం దాన్ని ఫాల్, పతనము అని మనం పిలుస్తున్నాం. ఓకే, సో తర్వాత దేవుడు ఇంకా జోక్యం చేసుకొని ఆయన కృపను ఆయన అనుగ్రహించడము జరిగింది. ఓకే, సో కాబట్టి ఇక నెక్స్ట్ దాని తర్వాత ఇంకా ఆయనే ఈ యొక్క
కుటుంబము, లేకపోతే పని, లేకపోతే ప్రభుత్వము, ఈ యొక్క వ్యవస్థలను దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ రాజులు, అధికారుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలని ఉంది. ఓకే. ఇక తర్వాత ఇక దేవుడు వీటన్నిటిని ఆధారం చేసుకొని మరి సువార్త ప్రకటించాలంటే ఒక భారాన్ని కూడా మరి విశ్వాసులకు దేవుడు అనుగ్రహించాడు. ఓకే. సో కాబట్టి కీప్ దట్ ఇన్ మైండ్. సో దాన్ని మనం మైండ్లో ఉంచుకుందాం. సో ఈ యొక్క ప్రభుత్వం గురించి. ఓకే. సో అయితే ఇప్పుడు ఒక సవాలు కూడా మన ముందు ఉంది, ఛాలెంజ్ కూడా ఉంది. ఓకే. సో కాబట్టి సబ్మిట్ అన్నప్పుడు, లేక మీరు లోబడి ఉండుడి అన్నప్పుడు ఈ పత్రిక 13లో, ఓకేనా. సో దాని అర్థం ఏంటి? సో మనకు కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే విషయం కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. రైట్. సో ఒకవైపు మీరు చూస్తున్నప్పుడు ఈ పత్రిక 13లోని విషయాలు ఈ యొక్క టేబుల్కి లెఫ్ట్ సైడ్ మీరు చూస్తున్నారు. ఈ టేబుల్కి రైట్ సైడ్ ఉన్నవేమో దానికి భిన్నంగా ఉన్న మరికొన్ని విషయాలు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే. రైట్. సో కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తున్న విషయాలు ఏంటి? ఏ లాఫుల్ సివిక్ డ్యూటీ అంటే చట్టబద్ధంగా మనం చేయాల్సింది ఏంటి? ఓకేనా. ట్యాక్సెస్, సుంకాలు కట్టడము, లేకపోతే ఆ ఆర్డర్స్ని ఫాలో అవ్వడము, ఆనర్ చేయడము, రెస్పెక్ట్ చేయడము, ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే అధికారులకు, ప్రభుత్వాలకు మనం లోబడి ఉండమని చెప్పబడింది. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక ఫస్ట్ దీన్ని చదవండి, అప్పుడు మనకు క్లియర్గా అర్థమవుతుంది. యాక్ట్స్ 5:29 చదవండి ఎవరైనా ఒకరు. అపోస్తలుల కార్యాలు 5:29 చదవండి. ఇందుకు పేతురును అపోస్తలులను మనుషులకు కాదు, మేము దేవునికే మేము లోబడవలను కదా. రైట్. సో అక్కడ ఎవరు ఆ మాటలు చెప్తున్నారండి? పేతురు అపోస్తలు ఓకే. ఎవరితో చెప్తున్నారు ఆ మాటలు? పరిశీలతో శాస్త్రం. ఎందుకు చెప్పవలసి వచ్చింది? వాళ్ళు సోత కల్పించే పని వాళ్ళని వివరించడం. ఓకే. సో వారిని ఇంకా ఏమాత్రం యేసుక్రీస్తు నామములో మీరు ఇక్కడ సువార్త చెప్పడానికి వీలు లేదు, ఆయన గురించి బోధించడానికి వీలు లేదు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అన్నట్టు వారిని బెదిరిస్తున్నప్పుడు, అంటే వాళ్ళైతే ఒక రూల్ పెట్టుకున్నారు. ఓకే. ఇంకెవ్వరు కూడా యేసుక్రీస్తు నామములో మీరు ఇక బోధించకూడదు, ఆయన సువార్త చేయకూడదని. ఓకేనా. సో అయితే ఇక్కడ చాలా స్పష్టంగా తర్వాత మీరు 4వ అధ్యాయము 19-20 కూడా మీరు చదవచ్చు ఒకసారి అది కూడా, ఆ వాక్యం కూడా చదవండి. 4వ అధ్యాయము ముందుకెళ్ళి 19-20 వర్సెస్. అందరి పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినట కంటే నీ మాట వినట దేవుని దృష్టికి న్యాయము, మీరే చెప్పి నేను కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరించారు. ఓకే. రైట్. సో ఇప్పుడు మనకు 2 పరిస్థితులు మన ముందు ఉన్నాయి. ఓకేనా. సో ఆయన వాళ్ళు కూడా చెప్తున్నట్టుగా దేవుని మాట, మనుషుల మాట. ద లా ఆఫ్ ద లార్డ్ ఆర్ ద లా ఆఫ్ ద ల్యాండ్. ఓకే. దేవుడు పెట్టిన చట్టము, దేవుడు యొక్క ఆజ్ఞలు మరొక వైపు ఉన్నాయి. అలాగే ఈ లోకానికి సంబంధించిన ప్రభుత్వపు ఆజ్ఞలు, ప్రభుత్వపు చట్టాలు ఇంకో వైపు ఉన్నాయి. ఓకే. సో మరి పౌలేమో ఇంతవరకు చెప్పిన విషయం ఏంటి చెప్పండి? ఇప్పుడు దాకా మనం చదివిన వచనాల్లో అధికారులకు లోబడి ఉండాలని. లోబడి ఉండవాలి. మరి ఈ వచనాలు చదివినప్పుడు ఇక్కడేముంది? మనుషుల కంటే దేవునికి లోబడి ఉండాలి. ఓకే. సో కాబట్టి ఇది ఎలాగ మనం బ్యాలెన్స్గా అర్థం చేసుకోవాలి? ఓకే. సో కాబట్టి అంటే ఇక్కడ పేతురు, యోహానులు ఒక ఎగ్జాంపుల్ మనకు. అంటే అక్కడ మనుషులు పెట్టినటువంటి రూల్స్ వాళ్ళు ఫాలో అవ్వలేదు, బ్రేక్ చేశారు అని. అలాగే ఇంకా మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా బైబిల్లో? ఎవరైనా మనుషులు పెట్టిన రూల్స్ని బ్రేక్ చేసి వెళ్ళిన సందర్భాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా బైబిల్లో? కరెక్ట్. షద్రక్, మేషక్, అబేద్నెగోలు. ఓకే. ఇంకా ఎవరమ్మా? పేతురు యోహాను వాళ్ళు. క్లియర్గా లేదు మీ మాట.
దానియేలు రెండు ఇన్సిడెంట్ గుర్తుందా మీకు? దానియేలు. ఎస్, తెలుసు కదా దానియేలు ఇన్సిడెంట్ కూడా. సో అలాగా శద్రక్ మేషక్ అబేద్నెగో లాగా వాళ్ళు ఎలాగైతే రూల్ బ్రేక్ చేసి రాజు ఒక ప్రతిమను పెట్టి మొక్కమన్నప్పుడు వారు మొక్కలేదు. సేమ్ థింగ్, రాజుగారికి ప్రార్థన చేయాలి, ఇంకెవరికి ప్రార్థన చేయకూడదు ఒక ఆజ్ఞ దానియేలు కాలంలో ఉన్నప్పుడు కూడా మరి ఆయన కూడా దాన్ని ఫాలో అవ్వలేదు. ఓకే, సో మరి చెప్పండి, వీటిని బట్టి మీకు కొన్ని క్లూజ్ ఇస్తున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీన్ని బట్టి మరి మనం ఎప్పుడు గవర్నమెంట్ లేక మనుషులు ఏర్పాటు చేసినటువంటి రూల్స్ని మరి మనము బ్రేక్ చేయొచ్చు, ఎప్పుడు ఫాలో అవ్వాలి, ఎప్పుడు వారు పెట్టిన రూల్స్ ఫాలో అవ్వాలి, ఎప్పుడు బ్రేక్ చేయొచ్చు. ఆ రూల్స్ దేవుని వాక్యానికి దేవుని Hmm. ప్రకారం. ఎప్పుడు మనం ఫాలో అవ్వచ్చు? అవి దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఫాలో అవ్వచ్చు. ఉన్నప్పుడు, కరెక్ట్, ఎస్, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ అకార్డెన్స్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. ఓకేనా? సో దేవుని యొక్క వాక్యానికి అవి ఏమాత్రం కూడా కాంట్రడిక్టరీ లేకుండా అనుగుణంగా ఉన్నప్పుడు అన్నీ మనం ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ పే చేసే విషయంలో కానీ, అధికారులు గౌరవించే విషయంలో కావచ్చు, వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ కూడా రూల్స్ అన్నీ కూడా ఫాలో అయ్యే విషయంలో కావచ్చు. ఓకేనండి, అది కోర్స్ అవి కూడా ఆ, ఎప్పుడు ఎంతవరకు అంటే దేవునికి దేవుని యొక్క వాక్యానికి విరుద్ధం కానంత వరకు కూడా మనం వాటిని అనుసరించవచ్చు. అర్థమవుతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అవసరం మళ్ళీ ఇంకొకసారి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ దేశానికి ఈ యొక్క మరి చట్టాలు, ప్రభుత్వం యొక్క చట్టాలు, వారు పెట్టినటువంటి రూల్స్, పాలసీస్ ఇవన్నీ కూడా మరి మనము అనుసరించాలి. ఎంత మట్టుకు అనుసరించవచ్చు, ఎప్పుడు వాటిని బ్రేక్ చేయవచ్చు అంటే ఎప్పుడైతే అవి దేవుని చెప్పిన మాటలకు, దేవుని వాక్యానికి విరుద్ధంగా అవి ఉంటాయో అప్పుడు మనం ఏం చేయాలి? పేతురు పౌలు అన్నట్టుగా ఇప్పుడు మీరు చెప్పండి, పేతురు పౌలు చెప్పిన మాటలు ఏంటి? మేము చెప్పండి. మేము వి మస్ట్ ఒబే గాడ్ రాదర్ దాన్ మెన్ ఆర్ రాదర్ దాన్ గవర్నమెంట్. అర్థమవుతుంది. సో మీరే చెప్పండి, దేవుని మాట వింటే న్యాయమా, మనుషుల మాట వింటే న్యాయమా? ఓకే, సో కాబట్టి మనకు దెర్ ఇస్ ఎ బిబ్లికల్ మోడల్ హియర్. సో మనకు బైబిల్లో కూడా ఒక మోడల్ అనేది ఇక్కడ మనకుంది. సో కాబట్టి ఇక్కడ ఓవరాల్గా గైడింగ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే మరి ఓకే, వాస్తవంగా ప్రభుత్వాన్ని గౌరవించాలి, ప్రభుత్వ అధికారులకు లోబడి ఉండాలి, మనం కట్టవలసిన సుంకాలు, ఫాలో అవ్వాల్సినటువంటి రూల్స్, ఆనర్ చేయవలసినవి అన్ని చేయాలి. ఓకే, సో అక్కడ మనము ఎగ్జామ్షన్ తీసుకోకూడదు. ఓకే, సో బట్ ఎంతవరకు అన్నప్పుడు ఎప్పుడైతే అవి దేవుడు చెప్పినటువంటి మాటలకు లేక దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉందనుకోండి, అప్పుడు మనం వాటిని ఫాలో అవ్వవలసిన అవసరం లేదు. ఎవరిలాగా? షద్రక్ మేషక్ అబేద్నెగో లాగా. రాజు అయితే పెట్టి ఆ ప్రతిమకు పూజ చేయమని చెప్తున్నాడు, కానీ దేవునికి వాక్యం ఏం చెప్తుంది? నీవు విగ్రహారాధన చేయకూడదు కదా. కాబట్టి అప్పుడు మనం తీసుకోవాల్సింది, ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎవరికి? మనుషులు చెప్పినటువంటి మాటలకు, చట్టాలకు కాదు, దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞకే అక్కడ మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సేమ్ థింగ్ దానియేలు కూడా. ఓకే, సో కాబట్టి అలాగే నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా మనం అపోస్తలుల కార్యంలో పేతురు, యోహాను కూడా అంతే కదండి. సో కాబట్టి అది మనము పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అనేది, దట్ ఈస్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. ఓకే, సో ఈ విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ఇంకొకసారి రిపీట్ చేయమని మీరే అడగండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి రిపీట్ చేస్తాను, సో కన్ఫ్యూజ్ అవ్వదు అక్కడ. సో కాబట్టి దేవుడే ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రభుత్వపు అధికారులకు మరి మనము లోబడి ఉండాలి, వారిని గౌరవించాలి, వారి కోసం ప్రార్థన చేయమని కూడా ఉంది కదా. తిమోతి పత్రిక పౌలు చెప్పారు కదా. అయితే అవన్నీ మనం చేయాలి. అయితే ఎప్పుడు మనం వాటిని బ్రేక్ చేయవచ్చు అంటే ఎప్పుడైతే ఇక దేవుని యొక్క వాక్యానికి, దేవుడు చెప్పిన ఆజ్ఞలకు అవి విరోధంగా ఉంటాయో అప్పుడు మనం దానిని అనుసరించాల్సిన పని లేదు. అప్పుడు ఫాలో అవ్వాల్సింది దేవుడు చెప్పినటువంటి మాట. ఓకే, రైట్, అది ఫస్ట్ సెక్షన్ అండి, 7 వరకు. ఓకే, ఇప్పుడు సెకండ్ సెక్షన్లోకి వెళ్దాం. 8 నుంచి 10 వచనాలు చదవండి. రోమాపత్రిక 13, 8 నుంచి 10 వచనాలు.
ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి ఆశ్చర్యం ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చువాడు. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అననవియు మరి ఏ ఆజ్ఞను ఉన్నాడెలా అది నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమింపవలనని వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నది. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండటం ధర్మశాస్త్రం నెరవేర్చుటే. ఓకే, రైట్. 8 నుంచి 10 వరకు చదివారు కదా, రైట్. సో ఇక్కడ మరి ఆ హెడ్డింగ్ చదవండి, ఆ టైటిల్ ఇక్కడ లవ్ ఫుల్ఫిల్స్ ద లా. ఓకేనా. సో ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేర్చును అని ఒక హెడ్డింగ్ ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకేనా, రైట్. సో ఇప్పుడు ఈ వచనాన్ని ఒక్కసారి మనం తీసుకుంటే 8వ వచనాన్ని, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు, పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినటువంటి వాడు. ఓకేనా. సో కాబట్టి ఎవరికి మనం ఏ విషయంలో కూడా అచ్చి ఉండకూడదు. ఓకే. సో ముందే పౌలు గారు చెప్తున్నట్టుగా ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేసేయండి. ఓకే. సో కాబట్టి ఎక్కడ ట్యాక్సెస్ ఇవ్వాలో ఓకే అక్కడ ఇచ్చేసేయండి, అన్ని సెటిల్ చేయండి జాగ్రత్తగా, ఎవరికి ఏది అచ్చి ఉండవద్దు. ఓకే. సో కాబట్టి ఇక ప్రేమించుట విషయంలో తప్ప, ఓకే. సో కాబట్టి ఎవరికి ఏది కూడా అచ్చి ఉండవద్దు. సో కాబట్టి ఇక్కడ ఆయన హైలైట్ చేస్తున్న పదం ఏంటంటే ప్రేమించుట. ఓకేనా. సో కాబట్టి లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్. సో కాబట్టి అసలు ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశాన్ని అంతా కూడా మనం కనుక చూస్తే ఓకే, ఇది మనకు యాక్చువల్గా వాస్తవంగా పాత నిబంధనలో ప్రారంభించబడి మనకు క్రొత్త నిబంధనలోకి అది కొనసాగుతుంది. ఎవరైనా ఒకరు ఇప్పుడు లేవియ కాండము 19:18 ఒకసారి చదువుతారా? లేవియ కాండము 19:18. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ భర్త మీద కోపం ఎంచుకొనక నిన్ను వలన నీ పొరుగు వారిని ప్రేమించవలెను. అది కీడు ప్రతి కీడు మనం చేయకుండా మనం ఏం చేయాలి? మన పొరుగు వారి విషయంలో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఓకేనా. సో కాబట్టి ఇది పాత నిబంధనలోనే దేవుడి యొక్క ఆజ్ఞనిచ్చాడు. ఓకే. సో కాబట్టి ప్రభు ఏం చేశారు? మత్తయి సువార్త 22:37-40 దాకా అక్కడ క్రాస్ రెఫరెన్స్ అని సెకండ్ ఉంది కదా, అది తీసుకుంటే అందులో ఏముందంటే ప్రభు వారు ఏం చేశారంటే ఈ 10 ఆజ్ఞలను కలిపి ఆయన 2 ఆజ్ఞలుగా సమప్ చేశారు. ఓకే. సో ఏంటి ఆ 2 ఆజ్ఞలు చెప్పండి తెలిసిన వారు? మొదటి ఆజ్ఞ ఏంటి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ బలంతో, నీ పూర్ణ మనస్సు, నీ పూర్ణ వివేకంతో నీ దేవుడి సేవించాలి. సెకండ్, నిన్ను వరకు నీ పొరుగు వారిని ప్రేమించు. ఓకేనా. సో కాబట్టి అంటే మొదటి 6 ఆజ్ఞలు కూడా మనకు ప్రభువుకి సంబంధించినటువంటి ఆజ్ఞలు. సో అందుకని ఆయన ఆ 6 కలిపి ఓకే ఇక నీ ప్రభువుని నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో నీవు ప్రేమించమని చెప్పారు. ఇక నెక్స్ట్ ఆ 7 నుంచి ఇక 10 వరకు ఉన్నటువంటి ఆజ్ఞలు అవి మనకు మన పొరుగు వారికి సంబంధించిన ఆజ్ఞలు. ఓకేనా. సో కాబట్టి ఈ 4 ఆజ్ఞలు కలిపి అయినా ఇక మరి నీ ఎదుటి వ్యక్తికి కీడు చేయకుండా, హాని చేయకుండా మరి ఏం చేయాలి? మరి లవ్ యువర్ నైబర్ యాజ్ యువర్ సెల్ఫ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. సో కాబట్టి ఆ రెండింటిని ప్రభువారు ఆ రీతిగా సమప్ చేశారు. సో కాబట్టి ఇక్కడ ఈ 9-10 వచనాల్లో ఓకే పౌలు గారు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నారు? నీ పొరుగువాన్ని ప్రేమించవలన వాక్యంలో సంక్షేపంగా ఇమిడి ఉన్నవి. ఓకే. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఓకేనా. సో కాబట్టి ప్రేమ కలిగి ఉన్నట్లయితే మీరు ధర్మశాస్త్రమును నెరవేర్చేవారు. ఓకేనా. సో ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారుగా మీరుంటారు. సో కాబట్టి ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ గురించి ఆయన మాట్లాడుతున్నారంటే దైవికమైనటువంటి ప్రేమ. మీకు మనకు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో అక్కడ పౌలు గారు మాట్లాడతారు కదా, దైవికమైన ప్రేమ ఒక వ్యక్తి కలిగి ఉంటే ఎటువంటి లక్షణాలు ఆ వ్యక్తిలో మనం చూడొచ్చు. దైవికమైన ప్రేమ, అగాపే లవ్, ద డివైన్ లవ్.
ఓకే, సో మరి మనం కలిగి ఉన్నప్పుడు మన హృదయంలో సో ఇతరుల పట్ల ఎలా మరి మనం నడుచుకుంటాం, ఎలాగ మరి మనము ప్రవర్తిస్తాం, ఇంకా మనలో ఏ రీతిగా స్వార్థము అనేది లేకుండా, ఓకే, ప్రభువుని ప్రేమను బట్టి సో ఏ రీతిగా మరి ఎదుటి వారి యొక్క తప్పులను సైతం మరి మనము క్షమించే మనస్సు, ఓకే, మరి మనం కలిగి ఉండి సో వారికి ఇక ద్వేషము, అసూయ వీటితో కాకుండా దైవికమైన ప్రేమతో ఏ రీతిగా మనం స్పందిస్తాం. సో కాబట్టి దట్ ఈస్ ద కీ. ఓకే, ఆ 13వ అధ్యాయంలో పౌలు గారు దాని గురించి చాలా విషయాలు మాట్లాడారు. ఓకే, ఇన్ఫ్యాక్ట్ అది అది నాలో లేకపోతే నేను ఊరికి గనగనమని మోగే ఒక కంచు లాంటి వ్యక్తినే అని కూడా ఆయన చెప్తారు. ఓకే, సో మొదటి కొరింథీ పత్రిక 13 మీరు తర్వాత మీరు చదవండి. సో కాబట్టి ఎగ్జాక్ట్లీ ఈ ధర్మశాస్త్రం యొక్క ఉద్దేశము కూడా ప్రేమ కలిగి ఉండడమే. ఓకే, సో ఒకటి దేవుని పట్ల మొట్టమొదటిది, రెండవది మన యొక్క పొరుగు వారి పట్ల ఆ యొక్క ప్రేమను కలిగి ఉండడమే. ఇక ఎంటైర్ లా వాస్తవం చెప్పాలంటే ప్రభు ఈ 10 ఆజ్ఞలు కాదని సుమారు 613 వరకు మనకు కొన్ని ఆజ్ఞలు పాత నిబంధనలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం చూస్తే అవన్నీ కూడా ఈ రెండింటికి సంబంధించినవే. అందుకే ప్రభు వారు అలాగే రెండుగా దాన్ని సమరైజ్ చేశారు. ఒకటి మనకు ప్రభువుకి మధ్య సంబంధించినటువంటి, అంటే మన హౌ షుడ్ బి అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, దానికి సంబంధించినవి. మిగతావి మనకు మన పొరుగు వారికి. ఓకే, సో మనకు మన పొరుగు వారికి, సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందనుకోండి, అందులో దే గాట్ సమ్ రూల్స్ ఉంటాయి కదా. సో అలాగా సో వారి యొక్క వాళ్ళకున్న లిమిట్స్ ఏంటి, వాళ్ళకున్నటువంటి పరిమితులు, పరిధులు, ఒకే అవకాశాలు, వీటి గురించి. సో సేమ్ వే ప్రభు వారు కూడా దాని గురించి అలా చెప్పారు. సో మనకు మొట్టమొదటిగా మనకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలియజేసేటటువంటి ఆజ్ఞలు, అలాగే మనకు మన పొరుగు వారికి మధ్య ఉండవలసినటువంటి సంబంధం, ఓకే, దానికి సంబంధించిన విషయాలు. సో కాబట్టి దిస్ ఈస్ ది కీ, గాడ్స్ లవ్. ఓకే, లవ్, ఓకేనండి. కాబట్టి ఆ ప్రేమ అనేది మనం కలిగి ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే ధర్మశాస్త్రాన్ని మరి మనము నెరవేర్చిన వారుగా ఉంటూ ఉన్నాం. ఓకే, ఒకవేళ అది లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తే, అది ఉంటే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాళ్ళుగా ఉన్నాము, అది లేకపోతే దెన్ యు ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ లా, ధర్మశాస్త్రాన్ని నీవు అనుసరించట్లేదు అని అర్థం. సో కాబట్టి టోటల్గా మనం కనుక బైబిల్లో చూసినప్పుడు ఇటు పాత నిబంధనలో మీరు చూస్తున్నారుగా ధర్మశాస్త్రం. ఓకే, సో మనం చదువుకున్నాం కదా లేవీకాండం 19, 18. ఓకే, సో ఈ ఆజ్ఞకు అక్కడ మనకి ఆరిజిన్ అనేది ఉందన్నమాట. ఓకే, సో తోరా అంటే ధర్మశాస్త్రం అంతట్లో అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, తర్వాత మరి మనకు ఇంకా సువార్తలకు వచ్చేటప్పటికి మరి ఇక్కడ ప్రభు చెప్పినటువంటి ఆ మాటలు ఇప్పటిదాకా నేను మీకు చెప్పాను కదా, మత్తయి సువార్త 22 గురించి, అది దట్ ఈస్ జీసస్ సమ్మరీ ఆఫ్ ద లా. ప్రభు వారు ఇలాగ దాన్ని సమ్మరైజ్ చేశారు. ఇక నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్, ఇదే ఆలోచన మళ్ళీ మనకు ఎపిజల్స్, అన్ని పత్రికలు కూడా, అంటే పౌలు రాసిన పత్రికలు ఉన్నాయి, ప్లస్ ఇక్కడ జనరల్ ఎపిజల్స్ అని కొన్ని ఉన్నాయి కదా, సాధారణ పత్రికలు పిలుస్తాం మనం, వాటిలో కూడా మనకు ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇక్కడ కూడా మరి దాని గురించే ఉంటుంది. గలతీ 5:14 మీరు చూసిన, యాకోబు 2:8 చూసినా కూడా దీనికి సంబంధించినటువంటి మాట ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ సెంటర్లో మీరు చూస్తున్నటువంటి ఆ లవ్, ఓకే, గాడ్స్ లవ్, దైవికమైనటువంటి ప్రేమ, అగాపే, ఓకే, అనేది ఎంత ప్రాముఖ్యమో మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అది మనం కలిగి ఉన్నప్పుడే ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చిన వారుగా ఉన్నాము, నెరవేర్చిన వారం అవుతాం. ఓకేనండి, రైట్. ఓకే, ఇక నెక్స్ట్ లాస్ట్ సెక్షన్లోకి వెళ్దాము, అది చూసి ముగించుకుందామండి. కాబట్టి ఎవరైనా ఒకరు 11 to 14 చదవండి, 11 నుండి 14 వరకు. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగ చేయదు. మనము విశ్వాసులైనప్పటికంటే ఇప్పుడు రక్షణ వరకు మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణము ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకరి చేష్టలైనను లేకయు, కలహమైన మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాము. వింటకు ప్రభువైన యేసుక్రీస్తుని ధరించుకునే వారు శరీర ఇచ్ఛలను నెరవేర్చుటకు శరీర విషయమై ఆలోచన చేసుకోనుకుడి. ఓకే, రైట్. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ టైటిల్ ఏంటి, ఆ టైటిల్ చదవమా. లివ్ యాస్ చిల్డ్రన్ ఆఫ్ ద లైట్. ఓకే, వెలుగు పిల్లలుగా లేక వెలుగు సంబంధులుగా మనం ఏ రీతిగా జీవించాలో
ఇక్కడ ఆ విషయాన్నైనా పౌలు గారు మాట్లాడుతున్నారు. ఓకే, సో ఇందులో మనకు స్టార్టింగ్లోనే కనుక చూస్తే, ఓకేనా, మరి మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ ఏలదని తెలుసుకొని అలాగు చేయండి. వేకప్ కాల్ అనేది ఆయన చెప్తున్న సమయము వచ్చి ఉన్నది. ఓకేనా, మీరు నిద్ర మేలుకోవాలి. ఓకేనా, సో కాబట్టి నిద్ర మేల్కొని అంటే ఇక్కడ ఫిజికల్గా కాదు, భౌతికంగా కాదు, ఆత్మీయంగా. సో మన యొక్క అంతరంగంలో ప్రభు అన్నట్టుగా మెలకువగా ఉండు అని ప్రభు చెప్పారు కదా, మత్తయి సువార్త 4లో ప్రభు వారు ఆ మాట చెప్పారు. సో అంటే ఆయన యొక్క రాకడ సమీపంగా ఉన్నది కనుక, లేక మనము అంత్యకాలంలో చివరి దినములలో మనం జీవిస్తున్నాం కాబట్టి, మరి మనము ఆ విషయాన్ని గ్రహించిన వారమై ఆత్మలో అలర్ట్నెస్ అన్నమాట. ఓకే, మన యొక్క అంతరంగంలో ఆ యొక్క అలర్ట్నెస్ సో కలిగి అక్కడ మరి మన యొక్క అంతరంగంలో మెలకువ కలిగి. ఓకే, సో కాబట్టి మనం రక్షణ పొందినటువంటి సమయము కంటే ఇప్పుడు రక్షణ మరి సమీపముగా ఉన్నది. రక్షణ ఇప్పుడు మరి సమీపముగా ఉన్నది అంటే ప్రభు యొక్క రాకడ రోజులు దగ్గర పడే కొలది, ఓకే, ఇంకా మరి సమీపముగా ఉన్నది. సో కాబట్టి ఆ, మనము ఆ విషయంలో జాగ్రత్త పడి మరి వేటి నుంచి మేలుకోవాలి, ఓకేనా, లేక ఏ వేటిని మరి మనము విడిచిపెట్టాలి. ఓకే, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలు విసర్జించి ఏది విడిచిపెట్టాలి అని చూస్తే అంధకార క్రియలు అని ఉంది, వర్క్స్ ఆఫ్ డార్క్నెస్. ఓకే, అంధకార సంబంధమైన క్రియలు. సో ఈ అంధకార సంబంధమైన క్రియలు ఏంటో ఇక్కడ కొన్నిటిని పౌలు గారు ప్రస్తావించారు. ఓకేనా, సో అంధకార సంబంధమైన క్రియలు ఏమున్నాయి ఇక్కడ, ఆ లిస్టు చెప్తారు ఎవరైనా? అంధకార క్రియలు ఆటపాట్లు, ఏమున్నాయి? అల్లరితో కూడిన ఆటపాట్లు, ఉమ్, ఇంకా భక్తి, కామ విలాసం, పోకరి చేష్టలు, కలహం, మత్సరం. రైట్. సో అవన్నీ కూడా అది ఒక లిస్ట్. ఓకేనా, ఇంకా 14లో చూస్తే శరీరేచ్ఛలు ఉంది కదా, సో అది కూడా మనం అందులోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక లిస్ట్ అంధకార క్రియలకు. ఓకే, ద వర్క్స్ ఆఫ్ డార్క్నెస్కి. అలాగే ఇక్కడ కింద మీరు మరి కనిపిస్తలేదు నాకు తెలియదు కానీ మీకు క్రాస్ రెఫరెన్సెస్ అని మీకు కనిపిస్తుంది కింద, గలతీ 5:19-21 కనిపిస్తుంది. అది కనిపిస్తుంది. అది నోట్ చేసుకోండి, రెఫరెన్స్ మీరు తర్వాత చదవండి. అలాగే 1 పేతురు 4:3 నోట్ చేసుకోండి, జస్ట్ మీ నోట్బుక్లో రాసుకోండి. అలాగే ఎఫెసీ పత్రిక 5:8-11 అది కూడా నోట్ చేసుకోండి. నోట్ చేసుకుంటే ఇక్కడ కూడా మరి ఒక చోట కూడా పౌలు గారు ఈ అంధకార క్రియల యొక్క లిస్టు ఇస్తున్నారనమాట. సో అది మనకు చదివినప్పుడు ఇంక ఈజీగా మనకు అర్థమైపోతుంది. ఓకేనా, సో ఏవి అంధకార క్రియలు, ఏవి సాతానుకు సంబంధించినవి, ఏవి పాప క్రియలు. ఓకే, సో వేటిని మరి మనం విసర్జించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. వేటి నుంచి మనం నిద్ర మేలుకోవాలి, వేటిని విడిచిపెట్టాలి, ఓకేనా అని ప్రభు కోరుతున్నారు. అది ఒక లిస్ట్. ఓకేనండి, సో కాబట్టి పౌలు గారు ఇక్కడ ఈ విషయాలు ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు. తర్వాత సో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. ఈ పత్రిక ముగిస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తూ పౌలు గారు 2 విషయాలు చెప్పారు. సో కొన్నిటిని విసర్జించాలి, కొన్నిటిని మరి మనము ధరించాలి. ఇట్స్ లైక్ పుట్ ఆఫ్ అండ్ పుట్ ఆన్. సో పుట్ ఆఫ్ దట్ వర్క్స్ ఆఫ్ ద డార్క్నెస్. ఓకే, ఆ పాప క్రియలు, అంధకార క్రియలు, సాతానుకు సంబంధించిన క్రియలు, లోకానికి సంబంధించిన క్రియలు, శరీర కార్యములకు సంబంధించిన క్రియలు, వాటిని పుట్ ఆఫ్ విడిచిపెట్టండి, విసర్జించండి. మరి వాటి ప్లేస్లో ఏది రీప్లేస్ చేయాలి? అంతే కదండి, మనం ఒకటి తీసేస్తున్నామంటే ఇంకొకటి ఏదో దాని ప్లేస్లో రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ క్రైస్ట్ ఇన్ దట్ ప్లేస్. ఓకే, పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం టైటిల్ ఇచ్చాం కదా, సో అదనమాట, పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని మరి మీరు ధరించుకోవాలి. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ధరించుకోవాలి అన్నప్పుడు వాట్ ఈజ్ ఇట్ ఆల్ అబౌట్? ఓకే, సో ఇది ఒక్కసారి ఎప్పుడైతే మరి మనం మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నాను అని మనం ఫస్ట్ హృదయంలో విశ్వసిస్తాము. తర్వాత దానికి బయట ఎక్స్టర్నల్ గుర్తుగా బాప్తిస్మాని కూడా తీసుకుంటాం. దట్ మీన్స్ టు సే యు ఆర్ పుట్టింగ్ ఆన్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభుని మీరు ధరించుకోవడానికి ఇష్టపడుతున్నారు. అయితే ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది ఇట్స్ నాట్ జస్ట్ కైండ్ ఆఫ్ ఏ వన్ టైం
event, but it's a daily active choice to walk in his character, in his wisdom, in his power. సో కాబట్టి ఏదో ప్రభువుని అంగీకరించేటప్పుడు లేక బాప్తిస్మాన్ని తీసుకునేటప్పుడు నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిస్తున్నాను అని పబ్లిక్గా చెప్పడం మాత్రమే కాదు, ఇక ఆ రోజుతో ఆయన ధరించుకోవడం స్టార్ట్ అయ్యి ఇక ప్రతిరోజు కూడా మన జీవితంలో ఆయన ధరించుకుంటూనే ఉండాలి. ఇట్స్ ఎ ప్రజెంట్ కంటిన్యూయస్ టెన్స్. ఓకే, ప్రస్తుత కాలంలో కూడా కొనసాగే క్రియగా అది ఉండాలి. సో కొంతమంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారు ఉన్నారు గతంలో, కానీ తర్వాత కొన్ని పరిస్థితులు బట్టి కొంతకాలానికి వారి విశ్వాసాన్ని కూడా విడిచిపెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వారు కూడా ఉన్నారు. ఇక యేసుక్రీస్తు ప్రభుతో అనుదిన సహవాసంలో వారు లేరు. డైలీ యేసుక్రీస్తు ప్రభుని వారు ధరించుకుంటూ లేరు. సో మీరైతే అలాగా ఉండవద్దు అనే విషయాన్ని పౌలు గారు ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతూ, కాబట్టి మీరు వాటిని విడిచిపెట్టి, అంటే పైన ఒక లిస్టు చెప్పారు కదండి ఆయన, సో వాటిని లేకపోతే ఆ అంధకార క్రియలను విడిచిపెట్టి దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, తేజ సంబంధమైనటువంటి, ఓకే, వెలుగు సంబంధమైనటువంటి యుద్ధోపకరణములు ధరించుకోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభుని మరి మనము ధరించుకోవాలి అనే విషయాన్ని ఆయన ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓకేనా? సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మరి మనము ఆ రీతిగా మన జీవితాల్లో ఆయన్ని ధరించుకోవాలి. సో ఇంకా ఆయన ధరించుకున్నప్పుడు ఇక ఆయనకే మరి మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి, ఇంకా మిగతా దేనికి కూడా కాదు. సో కాబట్టి చివరి వచనం చాలా ప్రాముఖ్యమైనదండి. వాస్తవం చెప్పాలంటే మనము పౌలు గారు చెప్పిన విషయాలు కూడా లెక్కలోకి తీసుకుంటే, హౌ డు యూ పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను. సో ఇదే థీమ్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ సెక్షన్లో ప్రాక్టికల్లీ ఇఫ్ యూ పుట్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, హౌ విల్ యూ రెస్పాండ్? మొదటి సెక్షన్ ఆ బేసిస్కి చెప్పండి, మరి రెస్పాండ్ అవ్వండి. యేసుక్రీస్తు ప్రభువు మీరు ధరించుకున్నారు అంటే మొదటి 7 వచనాలు చెప్పినటువంటి మాటలను బట్టి మీరు ఎలా స్పందిస్తారు? అధికారికి లోబడి ఉంటుంది. ఓకే, అధికారులకు లోబడి ఉంటు ద్వారా. రెండో సెక్షన్ ప్రకారం హౌ డు యు పుట్ ఆన్ ద క్రైస్ట్? ఇతరులను ప్రేమిస్తాం. ఓకేనా? సో ప్రేమను ధరించుకున్నట్టు ద్వారా మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు అవుతారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఎలాగా మరి మనం ధరించుకోగలము, అది ఫిజికల్గా అయితే కాదు కదా. సో కాబట్టి అది మన లైఫ్లో, మన యొక్క బిహేవియర్లో, మన యొక్క క్యారెక్టర్లో, ఓకేనా, సో మన యొక్క యాటిట్యూడ్స్లో యేసుక్రీస్తు ప్రభుని మరి మనము ధరించుకున్న వారుగా మనము ఉండాలి అన్నది ఆ చివరి వచనం యొక్క భావం, అర్థం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఒకసారి ఆ 4 పాయింట్స్ మీరు చూస్తున్నారు, ఒకసారి చదవండి. మరి ఏంటా 4? ఈ అధ్యాయం అంతా కూడా చూస్తే ఈ అధ్యాయంలో మనకు కనిపించే ముఖ్యమైనటువంటి ఈ 4 విషయాలు. ఫస్ట్ ఏంటి? మొదటి 7 వచనం ప్రకారం సబ్మిట్ టు అథారిటీ. వర్సెస్ 8 to 10 ప్రకారం చూస్తే వాట్ ఈస్ ద మెయిన్ థింగ్? లవ్ వన్ అనదర్, ఒకరినొకరు ప్రేమించుకొనుడి. తర్వాత 11 to 13 వేక్ అప్ అండ్ వాక్. ఓకేనా? సో నిద్ర మేల్కొని, ఓకే, వెలుగులో నడుచుట. ఓకే, ఇంకా చివరికి పుట్ ఆన్ క్రైస్ట్, క్రీస్తుని ధరించుకొనుట అనే విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఈ అధ్యాయంలో ఇక తర్వాత మనం ఎలాగ అన్వయించుకోవాలో కొన్ని విషయాలు చూసి ముగిద్దామా? ఓకే, సో మరి మనం దేవుని యొక్క వాక్యం నేను చెప్పినట్టుగా మన వ్యక్తిగత జీవితానికి, మన కుటుంబ జీవితానికి, మన యొక్క పనికి సంబంధించినటువంటి, సో బోత్ అవర్ గాడ్స్ వర్డ్ అప్లైస్ టు అవర్ పర్సనల్ లైఫ్, అవర్ ఫ్యామిలీ లైఫ్, అవర్ ప్రొఫెషనల్ వర్క్ లైఫ్. సో ఇంట్లో మరి ఎలాగా, హౌ డు వి అప్లై రోమన్ 13 ఎట్ హోమ్? ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకేనా, ద హోమ్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ చిల్డ్రన్ లెర్న్ టు ఆనర్ అథారిటీ అండ్ ప్రాక్టీస్ లవ్. ఇక్కడ ఎందుకంటే ఆనరింగ్ అథారిటీ అని ఉంది, అలాగే ప్రాక్టీసింగ్ లవ్ అని కూడా ఉంది కదా. సో కాబట్టి పేరెంట్స్ హూ స్పీక్ రెస్పెక్ట్ఫుల్లీ అబౌట్ అదర్ పీపుల్, ఓకే, టీచ్ చిల్డ్రన్ ఏ బిబ్లికల్ పోస్చర్ టువర్డ్ అథారిటీ. సో కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఏ రీతిగా మరి మనము
అధికారులను గౌరవించడము అనేది పేరెంట్స్ వారికి టీచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇతరులు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలాగ మరి మనము సహాయం చేయాలి, అది ఇంట్లోనే అది స్టార్ట్ అవుతుంది. ఓకేనండి. సో అలాగే ఇంకా ఏవైనా ఫ్యామిలీలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నప్పుడు, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఆర్గ్యుమెంట్స్ అయినప్పుడు ఒకరినొకరు మరి ఎలాగ మనం క్షమించాలి అనేది కూడా ప్రాక్టికల్గా, ఓకేనా, మరి మనము అది ప్రాక్టీస్ చేసినప్పుడు, ఓకే, దాన్ని తను కూడా చూసి దాన్ని వారు కూడా నేర్చుకుంటారు. ఓకేనా. సో కాబట్టి అది ఇట్ స్టార్ట్స్ రైట్ ఇన్ అవర్ హోమ్. ఇక తర్వాత మీరు పని చేసే చోట కూడా, ఓకేనా. సో ఇక్కడ మరి మనం ఒబేయింగ్ ద అథారిటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా. సో కాబట్టి ఒక్కసారి దాని గురించి ఆలోచిద్దాం. సో మరి రోమన్స్ 13 ఇన్ ద వర్క్ ప్లేస్, ఇఫ్ యు ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్, హౌ డస్ దట్ అప్లై టు యూ? ఓకే, ఒకసారి 3 పాయింట్స్ త్వరగా చదివేయండి, నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ స్లైడ్ ఉందండి. చదవండి, ఇంటెగ్రిటీ అని చదవండి. ప్రీవియస్ స్లైడ్ ఉందండి, స్లైడ్ మారలేదు. ప్రీవియస్ స్లైడా? అవునండి, ప్రీవియస్ స్లైడ్ కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇప్పుడు కూడా మారలేదండి. ఇప్పుడు ఏముందమ్మా, వర్కింగ్ ప్రొఫెషనల్స్ రాలేదా? ద హోల్ చాప్టర్ ఇన్ వన్ ఫ్లో ఇప్పుడు లేదండి. ఇప్పుడు వచ్చిందమ్మా? లేదండి. ఓకే, అథారిటీస్ ఇన్స్టిట్యూట్ బై కార్డ్ ఉందా? ఐ థింక్ ఇంటర్నెట్ కొద్దిగా స్లో ఉందమ్మా అనుకుంటా. ఇప్పుడు మారుతుందా? ఇప్పుడు మారిందా? ఓకే, రైట్. ఎనివే అది రావట్లేదు, మేబీ ఇంటర్నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది. సరే, నేను దాన్ని చదువుతానండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ అధ్యాయాన్ని మరి మనం వర్క్ లైఫ్కి, వాళ్ళకి మన ప్రొఫెషనల్ లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలి, మీరు కనుక వర్కింగ్ పీపుల్ అయితే, ఓకే, మీరు కనుక ఎంప్లాయీస్ అయితే ఒక చోట, ఓకే. సో అక్కడ చూడండి ఏ విషయాలైతే ఇక్కడ పౌలు చెప్పారో: పేయింగ్ ట్యాక్సెస్ ఆనెస్ట్లీ, ఫాలోయింగ్ వర్క్ ప్లేస్ పాలసీస్, వర్క్ ప్లేస్ ఎథిక్స్, ఓకేనండి. అలాగే గివింగ్ యువర్ ఫుల్ ఎఫర్ట్. అలాగే మన మనుషుల్ని సంతోషపెట్టడం కాకుండా, అంటే కొలస్సీ పత్రిక 3:23లో ఉంటుంది, మీరు మనుషుల్ని సంతోషపెట్టడం కొరకు కాక దేవుడికి విధేయత చూపిస్తున్నట్టు మీరు పని చేసే చోట అలా ఉండాలి, అట్ యువర్ వర్క్ ప్లేస్. ఓకే, యాక్చువల్లీ ఎందుకు బైబిల్లో చాలా స్పష్టంగా అసలు ఆ ఎంప్లాయర్స్, అంటే ఆ ఎంప్లాయ్మెంట్ మీకు ఇచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఆ బాస్, వారు ఎలా ఉండాలి, అక్కడ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ ఎలా ఉండాలి. సో ఎవ్రీథింగ్, పేరెంట్స్కి, అలాగే చిల్డ్రన్కి, వైఫ్స్, హస్బెండ్, ఒక భార్య భర్తలకు, తల్లిదండ్రులు పిల్లలకు, అలాగే ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ అందరికీ వర్తించేటటువంటి మాటలు పౌలు గారు చాలా చోట్ల, ఎఫెసీ పత్రికలో, కొలస్సీ పత్రికలో, కొరింథీ పత్రికలో, ఇంకా మనం తర్వాత కూడా స్టడీ చేయబోతున్నాం కదా, అక్కడ కూడా తర్వాత చూద్దాం. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఒకవేళ వర్క్ చేసే ప్లేస్లో మీరు కనుక ఉంటే, ఈరోజు చెప్పినటువంటి రోమా 13 అధ్యాయం మీరు తీసుకుంటే ఎలాగ అప్లై చేయాలి, అలాగ అప్లై చేయాలి. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, మరి మీరు వర్క్ ప్లేస్ చేసే చోట అక్కడ ఇంకా గాసిప్ కానీ, ఫేవరెటిజం చూపించడం కానీ, అంటే ఒకరికే పక్షపాతం చూపించడము, ఓకేనండి, మ్యానిపులేట్ చేయడం కానీ, లేకపోతే చీటింగ్ చేయడం కానీ, ఓకేనండి. సో ఇంక ఇలాగా ఇవి ఇవి ఉండకూడదు. ఓకే, సో ఈ అధ్యాయాన్ని కనుక మనం ఫాలో అవుతూ ఉంటే ఈ ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వాలి. ఓకే, సో కాబట్టి ఎలాగా మనకు వ్యక్తిగతంగాను, మన కుటుంబంలో, అలాగే మన యొక్క ప్రొఫెషనల్ లైఫ్కి ఇవన్నీ కూడా మరి మనము అప్లై చేసుకోవచ్చు. అలాగే దైవికమైన ప్రేమ కలిగి మరి మనం ముందుకు వెళ్ళాలి. అలాగే అది కూడా అంధకారమైన సంబంధ క్రియలు విసర్జించి క్రీస్తుని ధరించుకొని ఉన్నప్పుడు, ఇక అది వ్యక్తిగతంగా కావచ్చు, ఇంటిలో కావచ్చు, మన యొక్క వర్క్ ప్లేస్లో కావచ్చు, బయట సొసైటీలో కావచ్చు, చర్చ్లో ఉన్నప్పుడు కావచ్చు, క్రీస్తుని ధరించుకున్న వ్యక్తి యొక్క యాటిట్యూడ్, ఆ వ్యక్తి యొక్క జీవితం, బిహేవియర్, క్యారెక్టర్ అన్నీ కూడా నూతన పరచబడి, ఓకేనా, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీలైతే మీరు వచనాన్ని
కంఠస్థం కూడా చేయండి. చివరి వచనం ఉంది కదా, ఆ వచనాన్ని కూడా మరి మనం కంఠస్థం చేయాలి. సో కాబట్టి ఓవరాల్గా మరి మరి మనం ఆ, క్రీస్తుని ధరించుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. రైట్. సో కాబట్టి ఆ దృష్టిలో ఉంచుకుందాము ఈ అధ్యాయాన్ని. ఆ, అక్కడక్కడ మీకు చూపించిన ఆ క్రాస్ రెఫరెన్స్ ఉన్నాయి కదా, అవి వీలైతే మీరు తర్వాత కూడా చదవండి. ఇది రికార్డ్ చేసిన సెషన్ మీకు పంపిస్తాను కదా, పంపించిన వెంటనే మీరు అది ఆ స్లైడ్ కంప్లీట్గా ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసినప్పుడు అక్కడ ఉన్న క్రాస్ రెఫరెన్స్ సహాయంతో కూడా చదవండి. మరిన్ని విషయాలు ఇంకా మరి మనము తెలుసుకుంటాం. సో కాబట్టి ఓవరాల్గా ఈ అధ్యాయంలో క్రీస్తును ఏ రీతిగా మరి మనము ధరించుకోవాలి, క్రీస్తును ధరించుకున్న వ్యక్తి యొక్క జీవితం ఏ రీతిగా ఉంటుందో కూడా పౌలు గారు తెలియజేశారు. కాబట్టి మరి మనం ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. వచ్చే వారం మరి మనము 14వ అధ్యాయాన్ని చదివి ప్రార్థనా పూర్వకంగా మరి మనం ఇందులో బైబిల్ స్టడీలో జాయిన్ అవుదాం. రైట్. మంచిది. మరి మనం ప్రార్థన చేద్దాం. మరి మీరు ప్రార్థన చేసేటప్పుడు ఈరోజు ఏ విషయాలైతే మనం విన్నామో వాటిని ఆధారం చేసుకొని ప్రార్థన చేయండి. లెట్ us హ్యావ్ ఏ స్పెసిఫిక్ ప్రేయర్ చేసేటప్పుడు కూడా ఎప్పటికప్పుడు మనం ఏ విషయాలైతే వింటూ ఉన్నామో వాటిని మనం అర్థం చేసుకొని మన యొక్క జీవితాల్లో పాటించినట్లు ప్రభువే మనకు కృపను అనుగ్రహించినట్లు పరిశుద్ధాత్ముడు మనకు సహాయపడినట్లు ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, మహాపరిశుద్ధుడా, ఈ దినాన ప్రభా మరి రోమా పత్రిక 13వ అధ్యాయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకొనుట అనే అంశం గురించి నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అయ్యా మరి ఇందులో నైనా మీరు 3 సంగతులను మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. ఈ లోకంలో మేము జీవిస్తుండగా మరి ప్రభుత్వపు నాయకులకు, అధికారులకు ఏ రీతిగా మరి మేము లోబడి ఉండవలెను, ఈ ఆజ్ఞలు, అయా లోకానికి సంబంధించిన రూల్స్ కూడా ఏ రీతిగా ఫాలో అవ్వాలి, నమ్మకంగా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, ఈ విషయాలు కూడా చెప్పారు. అయితే ఎక్కడైతే మరి దేవుని వాక్యానికి విరుద్ధంగా ఇవి వస్తాయో, ఇవి అడ్డొస్తాయో, అప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా దేవుడు చెప్పిన మాటలనే మేము అనుసరించాలి. అప్పుడు మరి కొంత ఇబ్బంది, వ్యతిరేకత కలగవచ్చేమో ప్రభువా, మనుషుల నుంచి, ఈ లోకం నుంచి, ప్రభుత్వాల నుంచి. అయినా కూడా ఆ సమయాల్లో కూడా మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేస్తారనే విషయాన్ని కూడా మీరు మాకు జ్ఞాపకం చేస్తారు. మీకు స్తోత్రాలు. అలాగే ప్రభువా, మేము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి అంటే మేము ప్రేమను కలిగి ఉండాలి. దైవికమైన ప్రేమ, అగాపే లవ్ని మేము ఎల్లవేళలా కూడా కలిగి దానిని ప్రాక్టీస్ చేయడానికి కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మరి అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైనటువంటి అయ్యా మరి తండ్రి క్రీస్తుకు సంబంధించినటువంటి ఆత్మీయమైన లక్షణాలను మేము కలిగి ప్రభా ఇక చివరికి క్రీస్తునే ధరించుకొని మేము జీవించే కృపను మా అందరికీ కూడా అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.